తోటలో ఈ కాయగూరలు పండాయంట. ఈ మీ ఇంట్లో ఇచ్చి కొంచెం బియ్యం పంపించమన్నారు. నేను వస్తానే. అలాగేనమ్మా. ఇదిగో గోపం తాత, నిన్న పిన్ని చీర చినిగిపోయిందని ఇచ్చింది, కుట్టి తెచ్చేసాను. ఇదిగో. మా తల్లి ఏ పనైనా సొంత పనిలా చేసి పెడతావమ్మా. అంతా నా సొంత వాళ్ళేగా తాత. సీతముద్ర ఏంటమ్మా, కారం దంచడానికి మధ్యాహ్నం వస్తాను. గుళ్ళో దేవుడి పూజకి ఆలస్యం అయిపోయింది, వెళ్ళొస్తానే. అలాగేనమ్మా. పూజారయ్య వచ్చేసావా తల్లి? ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నా. ఆ పళ్ళు కర్పూరం సిద్ధం చెయ్యి. ఆ చేతిలోనే దీపాలు కూడా వెలిగించమ్మా. సరే గాని పూజారయ్య, శివుడు జాడలేదేంటి? రోజు ఈ పాటికి వాడి సైన్యంతో కూడా వచ్చేసేవాడు కదా. వస్తాడమ్మా, రాకుండా ఎక్కడ పోతాడు? పూజ సమయానికి రాకపోయినా కొబ్బరి ముక్కలు పంచే వేళకి ఎక్కడున్నా పరిగెత్తుకొని వచ్చి గుళ్ళో వాలిపోతాడు. ఇష్టమా దిగిరావే. అరే దిగమంటే దిగవేంటి? అక్కడ పూజలు అయిపోతాయి. నువ్వు ఆలస్యం చేస్తే మనం వెళ్ళేసరికల్లా కొబ్బరి ముక్క ఉండదు, అరటిపండు ఉండదు. ఇష్టమా రావే, నా బుజ్జు కదూ, నా చిట్టు కదూ, రావే. రాకిష్టమా. ఇష్టమా నువ్వు వస్తారావు చెప్పు, లేకపోతే వెళ్ళిపోతాను. నీ మూలంగా నేను ప్రసాదం పోగొట్టుకోవాలా? ఇగో తర్వాత నువ్వు అడిగాగా నేను పెట్టను. రావా? అయితే నీ జట్టు పచ్చి. నాకు తెలిసే తిండిపోతుంది. నువ్వెందుకు వదులుకుంటావు ప్రసాదం? నేను వస్తున్నాను. చూసుకుంటా పండు, నీకు చెప్పేది. అందరూ బుట్లు పెట్టుకుని త్వరగా వచ్చేయండి. ఈ తూరి ఉట్టు కొబ్బరి ముక్కేనా, పడిపప్పు కూడా ఉంటుందా? ఏమోరా, మన అదృష్టం బాగుంటే రెండు ఉండొచ్చు. బాగా భక్తిగా ఉంచోండిరా, పూజలయ్య ఎక్కువ పెడతాడు. శివుడు వచ్చేసిందా శివసేనంతా? దేవుడు పూజకు రాకపోతే ఎట్టగ పూజారయ్యా? పెద్ద భక్తుల్లాగా పూజకి రాకపోతే ఎట్టాగా అంటున్నాడు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఆ ప్రసాదం పళ్ళం కేసే చూస్తున్నాడు, అందులో ఏముందా అని. గౌరీ అటు అబద్ధాలు చెప్పకే. నేను చూసేది దేవుడు పాదాలు, ఇంకా ప్రసాదం ఇంకేం కాదు తెలుసా? అవునులే, పాదాల దగ్గర ప్రసాదం ఉంది, అందుకే అటే చూస్తున్నాం. వాడితో గొడవ ఏమిటి గౌరీ? ఎందుకైతేనే ఊళ్ళో పెద్దలు వచ్చినా రాకపోయినా వీడి సైన్యం మన గుడికి వచ్చి తీరుతారు. అది చాలు. అలా ఆత్రంగా తినకూడదే, కడుపు నొప్పి వస్తుంది. నాలా మెల్లిగా నవ్వుతూ తినాలి, అప్పుడు ఎక్కువ తినొచ్చు. ఎట్లా తింటే ఎక్కువ తినొచ్చో నీకు తెలుసు, చాలు. మళ్ళీ దానికి కూడా చెప్తావేంటి? పాపం దాని మాత్రం తెలియదు ఏమిటి, ఎక్కువ తింటాం అందుకు చెప్తున్నాను. అది సరే, నేను అటు అడుగుతాను, చెప్తావా? అడుగు. ఇంత వయసు వచ్చింది కదా, ఓ పని చేద్దామని గాని, ఏదన్నా నేర్చుకుందామని గాని, ఎవరికైనా సాయపడదామని గాని అనిపించా నీకు? ఈ కిష్టమని వెంటేసుకుని కుప్పిగంతులు వేయడం తప్ప? శివా, ఈ ఊరు ఎవరూ లేని నీకు అన్నీ తనే చిన్నప్పటి నుంచి పెంచింది. ప్రతి వాళ్ళు నిన్ను తమ్ముళ్లాగే చూసుకుంటున్నారు. అభిమానంగా వాళ్ళు పెంచిన నువ్వు ఏ పని చేయకుండా ముద్దులా తయారైతే వాళ్ళెంత బాధపడతారో తెలుసా? అది కదే, వాళ్ళు అభిమానంగా ముద్దుగా చూసుకుని నేను కష్టపడి పనిచేస్తే వాళ్ళు బాధపడరు. అయినా ముద్దుగా నేనేం ఉండలేదు, ఓడని పనులు చేస్తున్నాను. పొద్దునే నిద్ర లేచానా, దీన్ని నిద్ర లేపానా, నేను స్నానం చేశానా, ఇగో దీన్ని కూడా చేయించాను. చూడు బుజ్జిముండ ఎంత శుభ్రంగా ఉందో. తర్వాత గుడికి వచ్చానా, ఇప్పుడు ప్రసాదం తింటున్నాను, దీన్ని కూడా తినిపిస్తున్నాను. ఇన్ని పనులు నేను ఒక్కడే చేసుకోవాల్సి వస్తుంటే పని పడలేదంటావా? మా బాబే, ఈ పనులన్నీ చేసి ఎంత అలసిపోయి ఉంటావో పాపం. అందుకే ఈవేళ పనులని మానేసి ఆడుకుంటాం. ఇష్టమా పదలే, మనం ఆడుకుందాం. గౌరీ ఇదిగోనే నీకు ఇవ్వడం మర్చిపోయాను. రోజు నాకు పువ్వెందుకు ఇస్తావురా శివుడు? పూజారయ్యా రోజు దేవుడు పూజ ఎందుకు చేస్తాడు? అలాగా తెలివిగానే చెప్పావు గాని నాకు తెలుసులే నీ అసలు ఉద్దేశం. అది సరే, మధ్యాహ్నం అన్నంలోకి ఏం కూర చేయమంటావు? నీకు అన్ని తెలిసి అడుగుతావు. నీకు ఇష్టమైన కూడా నాకు ఇష్టమైంది. ఇష్టమా పదలే. అందుకే దివాన్ గారు ఎక్కడ? వస్తూ ఉండాలి ప్రభు. అది నువ్వు మాకు చెప్పాలా? నాకు తెలియదా? తెలుసు ప్రభు. తెలుసు కూడా ఎందుకు చెప్తున్నావు? మేము మూర్ఖులవునా? కాదు ప్రభు, మేం ప్రభువులం, మీరు బానిసలు. మేము కొడితే మీరు పడాలి. కాదన్నదెవరు రాజావారు? నిజానికి మీరే భగవంతుడు భూపతి రాజావారు.
ఒకరికి తిండి పెట్టాలన్నా లేకుండా చెయ్యాలన్నా, సుఖ పెట్టాలన్నా కష్టపెట్టాలన్నా, ప్రాణంతో ఉంచాలన్నా అది తీసేయాలన్నా ఆ శక్తి పైన భగవంతుడికే ఉన్నది, ఆ పైన మీకున్నది. మాట్లాడవేం పంతులు? అక్షరాల నిజం. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు గరుడ పురాణంలో చెప్పాడు, అర్జునా చేసేవాడివే నువ్వు, చేయించేవాడిని నేనే అన్నాడు. మీరు చెప్పించే పురాణాలు మాకు బాగా నచ్చాయి దివాన్జీ. అందుకే మీరన్నా మీ తెలివితేటలన్నా మాకు పిచ్చి ఆనందం. చిత్తం చెప్తున్నా, మొహం చూస్తేనే తెలుస్తుంది. మా రాచమహాలే అంత అద్దాల్లో అన్ని చూపించేస్తాయి. కుక్కలకి నక్కలకి మీకు శాస్త్రికి ఉన్నది రెడ్ బ్లడ్, కానీ మాకు నీలి రక్తం, బ్లూ బ్లడ్. అందుకే తమరు రాజయ్యారు, మేము దాసులమయ్యాం. ఇంతకీ నన్ను కబురు చేసిన కారణం ఏమిటో సెలవివ్వలేదు. మరేం లేదు, మనం ప్రజల దగ్గర నెల నెలా పన్నులు వసూలు చేస్తున్నాం కదా, చిత్తం. అది అన్యాయమని 6 నెలలకోసారి పన్నులు వసూలు చేయమంటూ విన్నపాలు పంపించారు. ఆ విషయమై చిత్తం, ఇది తమకు అగ్ని పరీక్ష. నేను మనవి చేస్తాను. చేయండి. ఎప్పుడైతే ప్రజల యొక్క విన్నపాలు విజ్ఞప్తులు తమరు సానుభూతితో పరిశీలిస్తారో ఆ క్షణం నుంచి తమ రాచరికం అంతరించడం ప్రారంభిస్తారు. నిజంగానా? ఎందుకంటే వాళ్ళ కష్టాలు విని మీరు ఏమాత్రం సానుభూతి చూపించినా వాళ్ళు పన్నులు కట్టడం మానేస్తాము అంటారు. సరేనని మనం అంగీకరిస్తే మనల్ని తిండి తినడం మానేయండి అంటారు. సరేనని మనం ఒప్పుకుంటే మన నెత్తినెక్కి తొక్కుతాము అంటారు. సరే ప్రజలారా తొక్కండ్రా అంటే మనల్ని పాతాలని తొక్కేస్తారు. అంచేత వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు మనం పెడచెవిని పెట్టినప్పుడే మీరు మీ రాజ్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. మాట్లాడవేం పంతులు? చెప్తాం. మన పురాణాల్లో కూడా దేవతల మొదలైన మహావిష్ణువు చేప అవతారం ఎత్తాడా, దాంతో లోకు కట్టేశారు. సింహం అవతారం ఎత్తమన్నారు, పోనీ కదా అని ఎత్తాడు. పంది అవతారం ఎత్తమన్నారు. ఇలా నానా అవతారాలు ఎత్తమన్నారే తప్ప ప్రశాంతంగా అసలు రూపంలో కాసేపు ఆ శేషతల్పం మీద పడుకోనిచ్చారా? అయితే మేము ఏ అవతారాలు చెప్తాం. చిత్తం. దివాన్జీ వెంటనే ప్రజల దగ్గరికి వెళ్లి పళ్ళు ఓడగొట్టి నెలలా కాదు 15 రోజులకోసారి పన్నులు కలెక్ట్ చేయండి. ఇది మా ఆజ్ఞ. వీడొక రాజు, వీడిది రాచ రక్తం. మామూలు మనుషులందరికీ ఉండే రంగు రక్తం కాదట వాడిది, బ్లూ బ్లడ్ అట. తెగ మేలుగుతున్నాడు. ఏదో రోజున చాకు పెట్టి కోసి మరీ చూపిస్తాను, ఇది రాని రక్తం రంగు అని. అదిగాకపోయినా ఆ తెల్లదొల్ల ఏదో ఒక మంచి ముహూర్తాన వీడిని కిందకు తోసేసి ఆ జమీ తీసేసుకుంటారు. ఈలోగా మన జాగ్రత్త మనం పడ్డానికి ఏదో ఒక మంచి అవకాశం రాదు దివానాజీ బారు, రప్పించుకోవాలి. కృష్ణ పురాణంలో విష్ణుడు కూడా మంత్రులు కుర్చీ దిగు, దిగు కుర్చీ. నాకు పురాణాలు చెబుతావా? తద్దనంగారులు తినడం తప్ప నీకు మరోటి తెలియదన్న సంగతి నాకు బాగా తెలుసు. ఇదిగో బూతులు తిట్టుకుంటూ వీధుల్లో తిరిగే నీకు విభూతి రేఖలు పెట్టించింది ఎందుకు? నేను రాజావారి దగ్గర చెప్పే వెధవ కబుర్లకి కాస్త నీ పురాణ బలం కూడా జోడిస్తావని నిన్ను పురాణాల శాస్త్రిని చేశాను. నాకు పురాణాలు చెప్పకు. మందు మహత్తరంగా ఉందయ్యా, దీని తల్లి ముండమ్మయ్యా. గారెలు అల్లపచ్చడి కూడా ఉంటే అది నీ నిజ స్వరూపంలో మాట్లాడు, సంతోషిస్తాను. అయ్యో ఇదేమిటి గ్లాసు ఖాళీగా చూస్తోంది? ఏడి మా అబ్బాయి నాగూజీ ఎక్కడా? ఇక్కడ తలచినంతనే నేత్రప్రేమకు ప్రత్యక్షంపై శ్రవానందముగా సంభాషించి పితృదేవుల మనమును ఆనంద డోలికలలో ఒలలాడినట్లు చేశారా? చంపేస్తున్నావురా. అసలే ఆ పిచ్చిరాజుగాడి దుష్ట చేష్టలుగా మతిపోయి మేము ఇక్కడ మందు కొడుతున్నాం. నీ దుష్ట భాషతో మా మందుని దింపేయకురా నాయన. అయినా తెల్లవాడు ఈ దేశంలో అడుగు పెట్టాక అందరూ వ్యావహారికంలో ఏడుస్తుంటే నువ్వేమిట్రా గ్రాంధికంలో గగ్గోలు పెట్టేస్తున్నావు? పరవారైన దొరవారాల మెప్పు పొందుటకు నా మాతృభాషను మాననని మాననీయులైన మీకు మరీ మరీ చెప్పుతున్నా. చిచి చిచి, అందులో సగం సంధి తప్పులు, మిగతాది సంధి పేలాపన. జన్మదాత, మీరు తరచుగా నన్ను అవమానిస్తున్నారు. అది నా జన్మ హక్కు, అందుకే నిన్ను కన్నాను. అది సరే, ఆ కత్తుల కన్నా కబురు పెట్టావా? పెట్టిది, నిశ్చయముగా పెట్టిది. కొలది కాలంలోనే వచ్చినవాడు. బ్రాహ్మణోత్తమ, మాకును మధ్యమనిమ్ము. ఇచ్చేదా? కబురు చేశారట దివాన్జీ. కన్నయ్య, కొత్త నెల వచ్చేస్తోంది. మన అనుచర వర్గంతో వెళ్లి పల్లెల్లో పన్ను వసూలు చేయాలి. దయాదాక్షిణ్యాలు లేకుండా, పేదా బిక్కి అని ఆలోచించకుండా పళ్ళు ఊడగొట్టైనా మక్కెలు విరగొట్టైనా వసూలు చేసేయాలి. శవాల దగ్గర తప్ప బ్రతికున్న ప్రతి మనిషి దగ్గర పన్ను వసూలు చేయాలి. ఏ మొండివాడైన ఎదురు తిరిగినతో వీర విక్రముడైన ఈ నాగోజీ ఉన్నాడని జ్ఞాపకము చేయము. అడవి చచ్చడివాడు. అబ్బా వద్దు, చెప్పొద్దు. ఇచ్చేవాడు కూడా ఇవ్వడు. తిలక,
త్రివీర భయంకరుడైన మీ కుమారుణ్ణి ఉత్తర కుమారుణ్ణి చేసి అబ్బా నువ్వు ఊరుకోరా. మూగవాడిగా నువ్వు పుడితే నా జన్మ తరించిపోనరా. మాట్లాడక మందు మింగు. నువ్వు వెళ్ళు. అటులనే అమ్మో! గుర్రాలు వచ్చారు. ఏమిటా సంబరం? ఎవరో చుట్టాలో పక్కలో వచ్చినట్టు చిందులు తొక్కుతావెందుకు? చూడు, వాళ్ళు జమీందార్ మనుషులు. పన్నుల పేరుతో మన డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చారు. అదేమి ఎగరాల్సిన సంగతి కాదు. సరేలే, ఎందుకు అందుకు వచ్చారు? రోజు వస్తారేంటి? నెలకోసారి వస్తారు. మరి చూడపోతే ఎలా మా పెద్ద? ఏయ్, పంతులు, ఇంటింటికి మేము తిరగక్కర్లేకుండా మీ పల్లిలో మంచి పద్ధతి పెట్టేవయ్యా. అంతా నువ్వు పోగేసి నుంచి మేము రాగానే మా చేతికి ఇచ్చేస్తావు. ఇవ్వడం తప్పదని తెలిసినప్పుడు ఆలస్యం చేయడం ఎందుకు? తమరికి ఆగ్రహం తెప్పించడం ఎందుకు? ఆలస్యం చేయకుండా ఇచ్చేస్తే వదిలిపోతుందిగా. భలే భలే, ఎన్ని గుర్రాలు! ఈ తెలగురం భలే ఉంది. ఇది నాది. కాదు, నాది. ఒరేయ్, పన్ను, తిప్పు. భలే ఉంది. అబ్బాయి నీకు పొలం పన్నిస్తాను. నన్ను వీధి చివర తీసుకెళ్లి అక్కడ తిప్పేస్తావా? వేళాకోళంగా ఉన్న మాతో కింద పడేసి గుర్రాలతో తొక్కించేయగలం. అదంటే అప్పుడు పావులా ఇస్తాను కదా. గుర్రాలు బాగానే ఉన్నాయరా. గుర్రం మీద మనుషే బాగుండలేదు. వసూలైన మొత్తం 2 లక్షలు. ఇందులో 1 లక్ష మన ఇనపెట్టిలోకి, మిగతా 1 లక్ష దిక్కుమాలిన నీలిరంగు కల రాజావారి ముందుకి. జన్మదాత ఆ. మొత్తమంతయు మనమే మింగివేసి ప్రజలు ఇవ్వలేదని చెప్పారు. రాజు ముష్టివాణి వలె ఇంటింటికి వెడలి యథార్థము తెలుసుకుని వచ్చి అస్మదీయుల తోళ్లు తీయుట తచ్చం. దాచుకోవడానికి కూడా ఓ పద్ధతి ఉండాలిరా పక్షి. ఏ కాలంలోనైనా రాజు నుంచి వెళ్లేది పూర్తిగా ప్రజలకు అందకూడదు, ప్రజల నుంచి వచ్చేది రాజుకి పూర్తిగా అందకూడదు. అప్పుడే మధ్యనున్న మనలాంటి వాళ్ళు లాభపడేది, బాగుపడేది. నేను దిగనంటే దిగను. సత్యం, మళ్ళీ శివుడు కోపం వచ్చి చెట్టెక్కేసినట్టున్నాడే. ఏంట్రా బుజ్జి, ఎందుకు చెట్టెక్కేశాడు శివుడు? అది కాదు గౌరీ, మరేమో వాడి కోతి ఇందాక గెంతుతూ బురదలో పడింది. మీ నవ్వేశాం. ఆ కోతికి బురదైతే మీరు నవ్వుతారా అని కోపం తెచ్చుకొని చెట్టెక్కేశాడు. అక్కడికి అక్క, నీ కోతి బురదలో పడ్డా బోర్లో పడ్డా నవ్వు అని బతులాడాం. చివరికి గుంజీలు కూడా తీసాం. ఇక మీద అసలు నవ్వరట. అసలు ముందెందుకు నవ్వాలి? నాకు ఇష్టం పడిపోతే మీకు నవ్వులట. ఇప్పుడు వాళ్ళు బురదలో పడతారు, నువ్వు కిష్టమ్మ కలిసి నవ్వుదురు గాని. ముందు నువ్వు కిందకి దిగు. నేను దిగలే. ఎవరైనా ఎక్కితే తోసేస్తాను కూడాను. శివా, ఆ. నా మాట కూడా వినవా? నువ్వేనా పెద్ద రాణివా నీ మాట వినటానికి? లేకపోతే నీ మాట ఏమైనా సంగీతమా వినటానికి? నేను విన్ను, దిగను. సరే, దిగకపోతే అక్కడే కూర్చో. నిద్ర వస్తే ఆ కొమ్మ మీద పడుకో. నాకే, నేను పోతున్నాను. గౌరీ ఏమైందే? గౌరీ పడిపోయింది. అయ్యో ఏమైంది గౌరీ? కళ్ళు కూడా తెరవడం లేదు. రే అలా చూస్తారేమిట్రా? వెళ్ళి నీళ్లు పట్టండి రా. గౌరీ కర్మని, నువ్వు దిగమనగా దిగుంటే నువ్వు ఇలా వెళ్లేదానివే కాదు, ఇలా పడుండేదానివే కాదు. ఏదో అని అనవసరంగా నా వల్ల నీకు ఇలా అయింది. ఎలా అయింది? అయితే ఇదంతా ఉట్టొట్టి నాటకం అన్నమాట. చెట్టు మీద కోతి బావని కిందకు దింపడానికి ఆడిన నాటకం. నీకు అన్ని నాటలాగా ఉంటాయి మా పెద్ద. నాకు భయం వేసి ఎంత గాబరా పడిపోయినా తెలుసా? నాకేదైనా అయితే నీకెందుకంత గాబరా? మరి నువ్వంటే బోల్డ్ అంతా. బోల్డ్ అంతా ఏమిటి? బోల్డ్ అంత ఏమిటో చెప్పాలి. నువ్వన్నీ తెలిసి అడుగుతావు. బోల్డ్ అంత ఇష్టం, సరేనా? మరి ఆ ఇష్టం ఏమిటో చూపించు. మరి ఇష్టంగా చూపిస్తారేమిటి? అదేమన్నా ఇష్టం నాకు అనిపిస్తుందా చూపించడానికి? చూపించాలంటే బోల్డ్ అన్ని పద్ధతులున్నాయి. ముద్దు పెట్టి చూపించొచ్చు, పెళ్ళాడి చూపించొచ్చు, దగ్గరకు తీసుకొని చూపించొచ్చు. అన్నింటిలోకి ఆగదే తేలిక. ఇప్పటికి ఆ రకంగానే చూపిస్తాను. ఎవరు చూడలేదు కదా? ఎవరు చూడడం లేదులే. నాకు సిగ్గేస్తుంది బాబు. అరే చోరుడు, చోరుడు, రాజావారి మందిరమున చోరుడు. చోరుడా? నాగోజీ ఏం చేశాడు వీడు? ఎవరూ గమనించిన సమయమున మందిర మధ్యమున మేజా మీద గల పాత్రలోని ఫలమును దొంగిలించుకుపోబోయినాడు. నేను కనిపెట్టి పట్టి కొట్టి పట్టుకు వచ్చింది. సంతసించి తరించి ఎరా జమీందారు మందిరమున దొంగతనం చేస్తావా? ఇది దేవుడు లాంటి రాజావారుండే పవిత్రమైన దేవాలయం. ఇక్కడ దొంగతనమా? నికృష్టుడా!
ఆకలేసి తీసుకున్నాను బాబు. ఇది దేవాలయమే అయితే నేను తీసుకునేది ప్రసాదం ఖర్చుగా బాబు. తమిళమూర్తి సమాధానం చెప్పకు. రాజావారు, వీడు చేసిన మహాపరాధానికి వీడిని చచ్చే వరకు కొట్టించాలి. రాజావారి అమ్మాయి గారికి కోపం వచ్చింది. రాణివారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు. పద వస్తున్నాం. దివాన్జీ సాగు కొట్టించడం కొనసాగించండి. ఏమైంది అమ్మాయిలు గారికి? ఏమైంది రాణిగారు? అమ్మాయిలు గారికి ఏమైంది? ఏమీ లేదండి, తప్పు చేసిందని ఒక దాసిని అమ్మాయి కొడుతుంటే ఆయా మందలించబోయిందండి. నువ్వెంత, నీ బ్రతుకెంత, రాజరక్తం ఉన్న మాకే నువ్వు నీతులు చెప్తావా అని కోపంతో మండిపడుతుందండి. కరెక్టే. బ్లూ బ్లడ్ గల అమ్మాయిలు గారిని ఓ పరమేశ్వరి మందలిస్తుందా? తప్పే. అదేమిటండి, చిన్నప్పటి నుంచి పెంచింది కదా, అందుకే కాస్త స్వతంత్రంతో. ఏమిటండి మీరు కూడా అలా అంటారు? వంశం రక్తం హోదా గల అమ్మాయిలు గారు ఎక్కడ, ఓ పని మనిషి ఎక్కడ? ఈ పని మళ్ళీ ఇంకోసారి జరిగితే మేము సహించేది లేదు. అమ్మాయిలు గారు కోపం తగ్గాక బయటకు వస్తారు. మీరు వెళ్ళండి, అంతా వెళ్ళండి. మీరు గెట్ అవుట్, గెట్ అవుట్. ఊరుకోను పూర్ణ, నువ్వు నన్ను మన్నించాలి. అంత మాట అనుకు రత్నమాల, అంత మాట అనుకు. పద. ఇదిగో కదలకూడదు. బొమ్మ వేసినప్పుడు బుద్ధిగా నుంచోవాలి, లేకపోతే బొమ్మ రాదు తెలుసా? కోచ్ చేస్తలో ఫోన్లే కదా బొమ్మ వేస్తుంటే కుదురుగా నుంచోవేంటి? హాయ్, బొమ్మ బాగా వేస్తున్నావే. మరేమనుకున్నావు? నేను ఎదవని నాకేమీ చేయడం చేత కదా అనుకున్నావు కదా? మరి బొమ్మని సరే గీసేయగలను తెలుసా? నిన్నేమో పండుగడ బొమ్మ, బుజ్జిగడ బొమ్మ గీస్తాను, ఈవేళేమో దీని బొమ్మ వేస్తున్నాను. అదేం గొప్ప కాదు. నిజంగా వేయడం వస్తే నా బొమ్మ వేయి చూద్దాం. నీ బొమ్మ చిటికలో వేసేస్తాను. అయితే వేయి మరి. అయితే నువ్వు కదలకుండా గెంతకుండా నేను చెప్పిన నుంచోవాలి. అయితేరా చేతులేమో ఇలా పెట్టుకో. కదలకే. ఏయ్, నేను నీకు చెప్పింది ఏమిటి? నీకన్నా మాకు ఇష్టమైన చెప్పినట్టు వింటుంది. నేను నీ బొమ్మ శివ శివ శివ, తప్పైపోయింది. బుద్ధిగా నుంచుంటాను. నా బొమ్మే అమ్మా, మంచి బావ కదా. మరి కుదురుగా నుంచోవాలి. కదలకే. చూసుకో ఎంత బాగా వేసాను. ఎంత బాగా వేసావు శివ. నువ్వు బాగున్నావు కాబట్టి బాగా వేసాను. శివ, రంగుతో రాయి మీద గీచిన బొమ్మ ఎప్పటికైనా పోవచ్చు, కానీ ప్రేమతో మనసు మీద గీచిన బొమ్మ ఎప్పటికీ పోదు తెలుసా? తెలుసులే, అందుకే అక్కడ బొమ్మ గీసిన మనసులో చెరిగిపోకుండా నీ బొమ్మే గీసుకున్నాగా. నిజంగానా? నాకు దిగ్గేస్తుంది బాబు. ఎవరు వీళ్ళు? విప్లవకారు. ఏం చేస్తుంటారు? రాచరికం మీద తిరగబడతారు, రాజుని దూషిస్తారు. దొరికితే దోచుకుంటారు, ఎదురు తిరిగితే తల తీసి మూలేస్తారు. అబద్ధం. దేవుడిచ్చిన నేల, నీరు, గాలి, తిండి అందరినీ అంటాం. అవి మాకు ఉండాలంటున్నాం. అది తప్పు కాదుగా. నెమ్మది నెమ్మది నెమ్మది. వింటున్నారుగా రాజావారు వాళ్ళ మాటలు. దేవుడు సృష్టించిన అన్నింటిలోనూ వాటా అడిగే అధికారం వాళ్ళకుంది అంటున్నారు. దేవుడు సృష్టించిన నేల గనక దీని మీద ఉన్న ఈ మహలు వాళ్లదేనంటారు. ఈ మహల్లో ఉన్న సింహాసనం కూడా వాళ్లదేనంటారు. మరి ఇంకా పోతే మహల్లో ఉన్న రాణి వారు కూడా వాళ్ల తాలూకేనంటారు. అయినా పంతులు పురాణాల్లో వీళ్ళ గురించి ఏమన్నారో చెప్పవయ్యా. రాక్షసులు అన్నారు. వీళ్ళని నాశనం చేయడమే దేవుడు అప్పట్లో పెట్టుకున్న కనీస కార్యక్రమం. ఈ రాక్షసుల్ని మా ముందుకు ఎందుకు తీసుకొచ్చారు? చూపిద్దామని. చూడ్డానికి వీళ్ళేమన్నా కళాఖండాలు, కాంతామణులు కాదుగా. డిస్ట్రాయ్ దెమ్. అగ్గేసి బుక్కి చేసేయండి. చిత్తం. మీకు కండబలం, గుండె బలం దండిగా ఉంది గనక ఎదురు దెబ్బ తీయగలుగుతున్నారు, తిరగబడగలుగుతున్నారు. కానీ మిమ్మల్ని తిండి తిప్పలు లేకుండా కడుపులు మార్చేసి నిర్జీవుల్ని చేసేస్తే మా కాళ్ల దగ్గర కుక్కల్లాగా పడుంటారు. వీళ్ళని విడుదల పడేయండి. వేసే ముందు బోన్లో పెట్టి జంతువుల్లాగా మన రాజ్యం అంతా ఊరేగించి మరి విడుదల వేయండి. తీసుకెళ్ళండి. అయ్యా, విడిది విడిది అంటారు. ఏమిటది? ఎక్కడుంది? ఎలా ఉంటుంది? ఈ భానోజీ పురాణంలో ఉంది. తొందరపడకు, తొందరలో నేను కళ్ళారా చూస్తావు. మహాప్రసాదం. ఈ విప్లవకారుల్ని చూడండి, కుక్కలా బంధింపబడ్డారు. ఏనాడైనా ఎవరైనా జమీందారు గారికి ఎదురు తిరిగితే ఇదే గతి పడుతుంది. జమీందారు గారే దేవుడు.
వారినే కొలవాలి, వారినే తలవాలి. జమీందార్ గారికి జై, జమీందార్ గారికి జై, జమీందార్ గారికి జై, జమీందార్కి జమీందార్కి జై. నేనేం చేశానని అంత గట్టిగా కొత్త చెల్లిచ్చావు? ఇంకా గట్టిగా కొట్టాలి నువ్వు చేసే పనికి. కొబ్బరి ముక్క తినడం తప్ప? కాదు, పూనక వచ్చినట్టుగా జమీందార్కి జై జమీందార్కి జై అని అరవడం తప్పు. మరి ఆ గృహపిల్లని తెచ్చారుగా, వాళ్ళందరినీ పిలిచి కొత్త చెల్లి కొట్టు. వాళ్ళు జమీందారు తొత్తులు, ఆయన ఎంగిలి మెతుకులు ఏరుగుతునే కుక్కలు. వాళ్ళు అరిచారు కదా అని నువ్వు అరుస్తూ తైతక్కలాడతావా? అయితే చెప్పాలి గాని కొట్టమేంటి? కొబ్బరి చిప్పు చూడు మట్టి పడిపోయింది. నువ్వు తినే కొబ్బరి ముక్క మట్టిలో పడిపోయిందని నీకు కోపం వచ్చింది, బాధ కలిగింది, అవునా? అలాగే ఆ ప్రభువు ప్రభుత్వం మన నోటి దగ్గర కూడిని నేలపాలు చేస్తున్నారు, మన బతుకులు మట్టిపాలు చేస్తున్నారు. ఆ బంధించబడిన వాళ్ళు మనలాంటి వాళ్లే, వాళ్ళ మీద జాలి చూపించాలి. అంతేగాని జమీందారికి జేజేలు చెప్పకూడదు. అలాగా? మరి వాళ్ళు జమీందారికి అంటే మనం ఏమనాలి? జమీందారు అని వాళ్ళు అనగానే నశించాలి అని మనం అరవాలి. ఓ అరే పండు బుజ్జి రండ్రా రండి. చిచి, తిండిపోతా. మరేమో నేను ఇప్పుడు జమీందారు అంటాను, మీరంతా నశించాలి అన్నాను. జమీందారు 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 రండ్రా, జమీందారు జమీందారు నశించాలి. ఏంటి? భూపతి రాజా వారి బిడ్డ పుట్టినరోజు కోసం మేము మళ్ళీ పన్నులు కట్టాలా? ఇది చాలా అన్యాయం. ఏమిటి అన్యాయమా? అర్థం లేకుండా మాట్లాడుకో. వేదాలు పురాణాలు ఏమని ఘోషిస్తున్నాయో తెలుసా? భూపతి అనగా భూమికి భర్త, అంటే రాజు. ఆ రాజు మాట వినడమే న్యాయం, కాదు అనడం అన్యాయం. కనుక రాజావారు ఆజ్ఞాపించినట్టు మరోసారి పన్నులు చెల్లించి తీరాలి. కానీ రాజావారు మాత్రం ప్రతి నెలా పన్నులు కట్టించుకుంటూనే ఉన్నారు. కష్టపడో బాధపడో భయపడో ఎదురు చెప్పకుండా కడుతూనే ఉన్నాం. అంతటితో ఆకుండా తమ వినోదాలకి విలాసాలకి సరదాలకి సంబరాలకి కొత్త పన్నులు సృష్టించి ఇలా ప్రజల మీదకి దారుణంగా దాడి చేయడం దైవం దృష్టిలో దుర్మార్గం బాబు. చూడు, రాజే దైవం, వారి మాటే వేదం. దైవమే అయితే దయ చూపాలి, చల్లటి మనసుతో దీవించాలి. అంతేగాని ప్రజల్ని ఇలా పీడిస్తూ పాలించకూడదు. తల్లికి పెంపకం, ప్రభువుకి పరిపాలన ఎలా చేయాలో చెప్పడం చేపకి ఈత నేర్పడం లాంటిది. నువ్వేం చెప్పనక్కర్లేదు. బిడ్డల్ని బాధించే తల్లికి, ప్రజల్ని హింసించే ప్రభువుకి బుద్ధి చెప్పి తీరాలి. బుద్ధి చెప్పాలని నువ్వు ఒక బుద్ధుడిలా బయలుదేరితే ఏం జరుగుతుందో తెలుసా? ఏమిట్రా జరిగేది? ప్రజల్ని పాలించడం తెలియక అధికారం ఉంది కదా అని దోచుకుంటూ, అవకాశం ఉంది కదా అని అన్యాయాలు చేస్తూ, ఒళ్ళు మరచి కళ్ళు మూసుకుపోయి గద్దెనెక్కి రాబందుల్లా పీకు తినే ఏ పెద్దలైనా ఎక్కువ కాలం ఎత్తు మీద ఉండలేరు. ప్రజలు శివమెత్తారంటే అలాంటి ప్రభుత్వాలు నేల రాలిపోతాయి, నామరూపాలు లేకుండా పోతాయి, తెలుసా? ఆడపిల్ల మీద రాని ప్రతాపం మేమంతా చెప్పదలుచుకుందే తను చెప్పిందిరా. మేము ఈ కొత్త పన్ను కట్టమని వెళ్ళి మీ ప్రభు గారితో చెప్పుకో. అవును, మేము పూజారి గారు చెప్పినట్టు పనులు కట్టాం. కట్టమని మీరంతా కట్టగట్టుకుని అరిస్తే అదేదో శుభవార్తలా పట్టుకెళ్లి రాజావారికి చెప్పడానికి కాదురా మేము వచ్చింది. మీరంతా ఎలా కట్టరో తేల్చుకుని మీతో బలవంతాన్ని కట్టించుకుని మరీ పెడతాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడికే తప్పలేదు హింసా మార్గం. మానవ మాత్రం మనమెంత కానివ్వండి హింస. అంతా వినండి, మేము ఈ రాత్రికి ఊరి బయట మకాం వేస్తున్నాం. మాకు తోడుగా మీకు పెద్ద మార్గదర్శి అయిన ఈ పూజారి కూడా మాతో పాటే ఉంటాడు. ఈ రాత్రికి రాత్రి మీరంతా పన్నులు తీసుకొచ్చి ఇచ్చారా సరే, లేదా తెల్లారేసరికి ఈ పూజారి బ్రతుకు కూడా తెల్లారిపోతుంది. గుర్తుంచుకోండి. మనం చేతగాని చవటల్లా చేతులు కట్టుకుని తలడంచుకుని ఉంటే వాళ్ళిలా దారుణాలు దౌర్జన్యాలు చేస్తూనే ఉంటారు. ప్రజలంటే పశువులు కాదు నోరెత్తకుండా ఉండటానికి, ప్రజలంటే నీ తొత్తులు కాదు నీ కాళ్ళు ఒత్తడానికి, ప్రజలంటే శక్తి, కలుసుకుంటే ప్రళయంలా నీ మీద పడుతుంది, విలయంలా నిన్ను నాశనం చేస్తుందని ఆ ప్రభువుకు తెలియజేయాలి. అందుకని మనందరం ఏకమై వెళ్లి ఆ భృతుల భరతం పట్టి మన ఊరికి పెద్ద, మనందరికీ దేవుడైన పూజారిని విడిపించుకోవాలి. అవును, అయితే గౌరీ మనం ఇప్పుడే బయలుదేరదామా? అవును, మనం ఇప్పుడే బయలుదేరి వెళ్ళి వాళ్ళంతా తేల్చుకోవాలి. పదండి, ఆ గుర్రాలు నా కొడుకు సంగతి తేలుద్దాం. ఒకసారిగా టెంకాయలా బద్దలైపోవాలి. జై వీరాంజనేయ.
మజా అంతా మనమే చేసేసుకుంటున్నాం. పాపం పోదాలని మరిచిపోయాం. రారా అర్చకులు వారు కృష్ణార్పణం అని చెప్పి దీన్ని ఆచమనం చేసేయండి. పుచ్చుకోండి, మందు పుచ్చుకుంటే మర్యాద లేదు. వెంటనే ఉందా రే కోడికల్లకి పట్టుకో, తినండి, తొడండి, తినండి. రే వీడి పొగరనగాలంటే తాడు శుభ్రంగా వచ్చి గౌరీ పూజారాయని గుడి దగ్గర తీసుకెళ్దామా? వద్దు బాబు. పాపల చేతుల్లో మలినమైన నన్ను నా స్వామి మందిరంలోకి తీసుకువెళ్ళొద్దు. పోయే ముందు ఆలయాన్ని అపవిత్రం చేయలేను. పూజారయ్యా, నాకు ఊహ వచ్చిన నాటి నుంచి నువ్వే నాకు లోకం. ఇప్పుడు ఈ లోకంలో నన్ను ఒంటరిగా వదిలిపోతావా? నీకైనా నాకైనా ఎవరికైనా అండగా ఉండేది ఆ దేవుడు ఒక్కడేనమ్మా. కనిపించకుండా కాపాడడానికి ఆ దేవుడుంటే కనిపిస్తూ నీకు తోడుగా ఉండడానికి ఈ శివుడు ఉంటాడు. పూజారయ్య, ఆ దుర్మార్గు నిన్ను అన్యాయంగా పోతున్నాను ఆయన. నా స్వామి సన్నిధికి పోతున్నాను. ఇక ముందు నుంచి నా స్వామి ఆలయాన్ని, గౌరిని, మన ఊరిని భద్రంగా చూసుకో. శివా, గౌరీ, పూజారయ్య పోయాక కూడంతా చీకటి నిన్నట్టుంది. ఏం చెయ్యాలో తెలియటం లేదు. మనం ఎట్టా బతుకుతామో తెలియటం లేదు. శివా, ఏ దీపమైనా ఎల్లకాలం వెలగదు. ఏదో నాడు నూనె అయిపోయి ఒత్తి కాలిపోయి ఆరిపోతుంది. అంత మాత్రాన అంతటా చీకటైపోదు. పోయే ముందు ఆ దీపం వెలిగించిన చిన్న దీపాలు పెద్దగా వెలగాలి. అంతా వెలుగు నింపాలి. గౌరీ, అవును శివ, దీపం లాంటి పూజారయ్యా ఆరిపోయే ముందు నీకేం చెప్పాడు? శివుడు ఈ గుడిని, దేవుణ్ణి, గౌరిని, ఊరిని నువ్వే చూసుకోవాలని చెప్పాడు. అవునా? అవునే. రేపొద్దున్నుంచి పూజారయ్య చేసే పనులన్నీ నువ్వే చెయ్యాలి. ఊరికి పూజారయ్య లేని లోటు నువ్వే తీర్చాలి. అంత పెద్ద పని నేను చేయగలటే? శివ, లోకంలో మనిషి తలుచుకొని పట్టుదలగా ప్రయత్నిస్తే చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. నా మాట విని పొద్దున్నే లేచి ముందుగా చెరువులో స్నానం చేసి పూజారయ్యలాగా సూర్యుడి ప్రార్థన చేయి. ఏ ఏమిటి దివాన్జీ మీరనేది? ఆ పల్లెలోని ప్రజలు మన అనుచరుల మీద దాడి చేసి తరిమి కొట్టారా? అసలు అది మన రాజ్యంలో పల్లెనా? ముమ్మాటికి మన పల్లె. ఆ మనుషులందరూ మన కాళ్ల కింద కుక్కలే. కాకపోతే తమ ధర్మ పరిపాలనలో బాగా సుఖపడిపోయి తిన్న తిండి అరక్క కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు కొవ్వెక్కిపోయి వాళ్ళు ఏమెక్కి ఎలా ఉన్నారో మాకు అనవసరం. మేమిప్పుడు ఏం చేయాలో చెప్పండి. మనమే చేస్తాం. ఈ దక్షిణాది పల్లెలో బయలుదేరిన తిరుగుబాటునే పుండు ఉత్తరాది పల్లెలకు ప్రవేశించిందనుకోండి, అది బ్రహ్మ రాక్షసైపోతుంది. దాంతో మన పరిపాలన బజారున పడిపోతుంది. మీరు వీధిలో పడిపోతారు. మీ మీద నుంచి జనం నడిచొచ్చేసి మహలంతా ఆక్రమించేసి. ఆపండి, మమ్మల్ని భయపెట్టే భవిష్యత్తు గురించి మాకు చెప్పకండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మనమే చేస్తాం. దయాదాక్షిణ్యాలు వదిలిపెట్టేసి తిరుగుబాటుకు పుట్టిగలైన ఆ పల్లెను పాతాళంలోకి తొక్కేయాలి. అయితే తొక్కేయండి, ఇది మా ఆజ్ఞ.
ఏంటి ఇది? ఎవరు చేశారు ఇంత ఘోరం? పండు, రే పండు, రే మాట్లాడుకుంటురా, రే పండు మాట్లాడలేదు. ఏడు ప్రాణాలు పోయి ఉంటాయేమో. కృష్ణమ్మ, అరే బుజ్జి, బుజ్జి, రే బుజ్జి, నువ్వేనా మాట్లాడరా? అమ్మో, ఎంత రక్తమో. చిట్టమ్మా, చిట్టమ్మా, చిట్టి, నువ్వేనా మాట్లాడవే? ఏమైంది? ఎంత ఘోరంగా వచ్చేసారు? గౌరీ, 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 గౌరీ. గౌరీ, ఏమిటి గౌరీ? ఎవరు చేశారు ఈ పని? గౌరీ, ఎవరి గౌరవం చేశారు? కక్ష కట్టిన జమీందారు మనుషుల్ని పంపించి మన పల్లెని వల్ల కాడు చేశాడు. అడ్డం వచ్చేది పసి పిల్లల, ఆడపిల్లల, తల్లులాడి కూడా చూడలేదు శివ. ఆ రాక్షసులు. మరి ఏం తప్పు చేశాం గౌరీ? ఏం పాపం చేశాం? రాక్షసులు లేని రాజ్యంలో ఈ భూమి మీద మనం పుట్టడమే తప్పు. ప్రజలకు మేలు చేస్తామని, వెయ్యి కళ్ళతో చూస్తామని చిన్న చూపు చూస్తే కాలరాసే ప్రభుత్వం నీడలో మనం బతకడమే మన తప్పు. ఈ రోజులు పోవాలి, మనల్ని మనమే పాలించుకోవాలి. అప్పుడే అప్పుడే శివ. గౌరీ, గౌరీ, నువ్వు లేకపోతే నేను ఎట్ట బతికేదే? నేను ఎట్ట బతికేది గౌరీ? పైకెళ్ళి ఆ ప్రశ్న దేవుణ్ణి నేను అడుగుతాను. ఈ లోకంలో దుర్మార్గుడైన ఆ జమీందారుని నువ్వు అడుగు. తల్లులు లేని బిడ్డలు, భర్తలు లేని భార్యలు, దిక్కు లేని దేనిలో ఎలా బతకాలని ప్రశ్నించు. గౌరీ, ప్రేమకెప్పుడు చావు లేదంటారు. నేను బతికే ఉంటా. చల్లగాలినే నిన్ను తాకుతూ, పండు వెన్నెలై నిన్ను చోకొడుతూ, ఆకాశమై నీకు నీడలా ఉంటూ నీకోసం ఎప్పటికీ బతుకుతా. గౌరీ, శివ, ఇవాళ నాకు పువ్వేది? తెచ్చాను గౌరీ, ఇదిగో. నేడు చాలా సుదినం. కారణం శ్రీ భూపతి రాజావారి ఏకైక పుత్రికా రత్నం కుమారి మాలినీదేవి 18 ఏళ్లు పూర్తి చేసుకుని నేడు 19వ ఏట అడుగు పెట్టింది. ఏమండి, 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 ఎవరు? నా పేరు శివుడండి. ఇదేమో కిష్టమండి. నేను మీ జమీందారు గారిని చూడాలి. మీ వాళ్ళందరూ మా ఊరిని నాశనం చేశారండి. నేను జమీందారు గారిని చూడాలి. నేను జమీందారు గారిని చూడాలి. అతను భలే కామెడీ చేస్తున్నాడే. ఈ వినోద కార్యక్రమం మీరు ఏర్పాటు చేశారా డాడీ? మేము కాదే, మన దివాన్జీ గారు ఏర్పాటు చేశారు. లేదు, రాకుమారి ఆనందం కోసం మా నాగూజీ ఏర్పాటు చేసుకుంటాడు. లేదు కనుక ఈ నీచ కార్యక్రమం నువ్వు నాకు రమంతో సంబంధం లేదు. అయినా నువ్వు తక్షణము తేల్చదు. ఏమిరా, ఏమిది? మా ఊరిని ఎందుకంటే నాశనం చేశారు. మా పండుగాడు, బుజ్జిగాడు చిన్నపిల్ల కదండి, వాళ్ళు కూడా చంపేశారు. మా గౌరీ అందరికీ సాయం చేసే మంచి పిల్ల కదండి, దానికి దేవుడు పూజలు తప్ప ఇంకేమీ తెలీదు. దాన్ని కూడా చంపేశారు. పాపం కదంటండి.
వాచాలుడా మద మదోన్మత్తుడవై సభా మర్యాదలు మరిచి చిరించు నిన్ను భరింపదాల ఆగ్రహో దగ్గర మహో దగ్గర జ్వాలా మానసుంటారై అయ్య బాబోయ్ జమీందార్ గారు మీరే అనమాట. తప్పమ్మా, అలా నవ్వకూడదు. అవతల పో. కృష్ణమ్మా, జమీందార్ గారికి దండం పెట్టు. మర్కటములను మత్తేభములను తెచ్చుటకు ఇది ఏమైనా జంతు ప్రదర్శనశాల అనుకుంటేవా? లెమ్ము జమీందార్ గారు, లెమ్ము జమీందార్ గారు. మీరే పొమ్మంటే ఇంకెవరితో చెప్పుకోనండి. ఏమండి పొమ్ము, ఏమండి కృష్ణమ్మా. గుడ్. చల్లగాలి నిన్ను తాకుతూ పండు వెన్నెలై నిన్ను చూకొడుతూ ఆకాశమై నీకు నీడలా ఉంటూ నీకోసం ఎప్పటికీ బతుకుతా. గౌరీ, నువ్వు బతికే ఉన్నావా? నన్ను వదిలి వెళ్ళిపోలేక తిరిగి వచ్చేసావు కదూ. నాకు తెలుసు గౌరీ, నువ్వు తిరిగి వచ్చేస్తావని. ఏంటమ్మా ఇలాంటి వేషం వేశావు? అమ్మ దొంగ, నేను కనిపెడతానో లేదో అని కదూ. ఇదిగో గౌరీ, నువ్వు ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా, అడవిలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, ఎక్కడున్నా సరే కనిపెట్టగలను తెలుసా? గౌరీ, ఈ వేషాలు భలేగున్నావు. అయ్యి బాబోయ్, ఇవన్నీ భలేగున్నాయి. అయ్యి బాబోయ్, ఏంటమ్మా నన్ను వదిలి వెళ్ళిపోయావు నువ్వు? రాజావారు, గౌరీ గౌరీ అని ఎగబడుతున్న వీడిని ఊరుకుంటే మిమ్మల్ని గవరయ్యో గరటయ్యో అని పిలిచి చంకెక్కేసేటట్టున్నాడు. అసలు మా అమ్మాయిలం గారిని ఈ నీచుడు తాకడమా? తాకిన వాడి చేతుల్ని కట్టించండి. గౌరీ, నీచతులు తాకించమంట. నా కరవారమునకు నీ శిరము దాని వారము ఖండమునగును. గౌరీ, గౌరీ, నా లాగిపోతా చూడు. గౌరీ, గౌరీ, మొత్తం చెప్పు గౌరీ. ఆగండి డాడీ. ఈ ఉత్సవ సందర్భంలో నాకు అతని కార్యక్రమం బాగా నచ్చింది, నవ్వొచ్చింది. మరి కాసేపు తోటలో నేను అతనితో ఆడుకుంటాను. నాకు ఇవ్వండి ప్లీజ్. కానీ అమ్మాయిలం గారు. డాడీ ప్లీజ్, అతను నాకు ఇవ్వండి. కాసేపు ఆడుకొని ఇచ్చేస్తాను. ఆల్ రైట్, భటులారా అతన్ని తోటలో విడిచిపెట్టండి. సరేనా అమ్మాయిలం గారు? గౌరీ, గౌరీ, నువ్వు నిజంగా గౌరీ కదూ? ఇందాక వాళ్ళందరూ చూస్తున్నారు కదా అని నువ్వేం తెలియనట్టు నటించావు కదా? చెప్పు గౌరీ, నేను శివుడు కదేంటి అంత తెలియనట్టు చూస్తున్నావు? మాట్లాడు గౌరీ. నేను గౌరీని కాదనుకో. అలా నాకు గౌరీ, నాకు ఏడుపు వస్తుంది. నువ్వు నిజంగా గౌరీవే. నీకు తెలుసు మన ఊరు అల్లకడైపోయిందని. పాపం పండుగాడు బుజ్జిగాడు కూడా చచ్చిపోయారు. గౌరీ, జమీందార్ గారు ఎందుకు అలా చేస్తారో అడగాలి. మనకు అన్యాయం చేసేందుకు వాళ్ళని న్యాయం అడగాలి. రా గౌరీ. సరే 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 సరే, నువ్వు చెప్పినట్టు అన్ని చేద్దాం. కానీ నేను చెప్పినట్టు నువ్వు చేసి నన్ను నవ్వించాలి. అలాగే గౌరీ, నువ్వేం చెప్పినా చేస్తాను. చెప్పు గౌరీ, చెప్పు. మళ్ళీ ఇతని చెవిలో పువ్వులు పెట్టు. ఇప్పుడు ఆ కోతి పిల్లల కుప్పి గంతులు వేసి ఆడాలి. గౌరీ, నేను కోతిని ఆడించే మనిషిని అనమాట. నేను కొడుతుంటే నువ్వు కోతిలా గెంతాలి. ఓకే? కూర్చో కూర్చో. గెంతు గెంతు. ఆగు, పల్టివే. ఓ ఆగు 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 ఆగు. అమ్మాయి గారికి దండం పెట్టు. పెట్టు, దండం పెట్టు. ఓకే. గెంతు గెంతు. ఇదేంటి? లక్ష్మి. ఏంటి గౌరీ? గౌరీ, వద్దని చెప్పు. గౌరీ, వద్దని చెప్పు. గౌరీ, గౌరీ, ఏంటి గౌరీ? వద్దని చెప్పు గౌరీ. వద్దని. గౌరీ, అమ్మాయి వద్దమ్మాయి, ఊరుకో. ఏంటి గౌరీ నువ్వు? నువ్వు గౌరీ కాదు. గౌరీ అయితే మా కృష్ణ నువ్వు కొట్టు. నువ్వు దయ్యానివి, రాక్షసివి, పిశాచివి. నేను ఓరి దుష్ట భూయిష్ట త్రస్త కనిష్ట,
రాజవంశ చిన్నారనే కుట్టుచుంటివా కుసుమ కోమలాంగిరే గాయపడుతున్నపుదువా నీకెంతటి కండ కావరము వీడెంత వీడి బ్రతికెంత నా మీదే చేసుకుంటాడా రక్తం కారేటట్టు కొట్టు కొట్టుకండి వీడిని పితృదేవులు ఏర్పరిచిన విడిదికి పంపుడు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా చూస్తూ ఊరికే నువ్వు అసలు లేవు. నువ్వు రాయవే తప్ప నిజంగా లేవు లేవు లేవు. చూడు బాబు, దేవుడు ఉన్నాడు. ఎవరయ్యా మీరు? ఎక్కడున్నాడు ఆ దేవుడు? మనిషి శరీరంలో ఉన్నాడు, మనిషి శక్తిలో ఉన్నాడు, మనిషి ఆత్మలో ఉన్నాడు, మనిషి ఆశయంలో ఉన్నాడు, చిత్తంలో ఉన్నాడు, చిత్తశుద్ధిలో ఉన్నాడు. ఉంటే మరి బయటికి రాడే? కృషి, సాధన, ప్రయత్నం ఉంటే నీ శక్తి రూపంలో బయటికి వస్తాడు. ఎప్పుడొస్తాడు? వచ్చి ఎప్పుడు ఆ భూపతి జమీందారుని, ఆ జమీందారు మనుషుల్ని, ఆ దివాన్ బానోజీని ఎప్పుడు నాశనం చేస్తాడు? వాళ్ళు నీకు అన్యాయం చేశారా? అవును బాబు గారు, కాస్త కుస్తో కాదు, చాలా అన్యాయం చేశారు. అసలండి నా పేరు శివుడు, మాదో పల్లెటూరు. ఆ దైవశక్తి ప్రభంజనమై ప్రళయమై ఆ దుర్మార్గుడు భానోజీని, ఆ దౌర్భాగ్యుడు భూపతిని సర్వనాశనం చేసి నీ కక్ష నా కక్ష కూడా తీర్చాలి. మీ కక్ష అంటే వాళ్ళు మీకు అన్యాయం చేశారా? అసలు ఎవరు బాబు మీరు? మీకేం అన్యాయం చేశారు? చెబుతాను శివ. నా పేరు రవీంద్ర. భూపతి జమీందారు జమీన్లో ఒకప్పుడు ఉండేవాడు. జమీందారీ వ్యవస్థకి తలవంచని నేను స్వతంత్ర భావాలతో బ్రతికేవాడు. ప్రజాప్రభుత్వం కోరేవాడు. ఖడ్గ విద్యల్లోనూ, మల్ల విద్యల్లోనూ, మహావిద్యల్లోనూ ఆరితేరిన నేను నా ఆశయ సిద్ధి కోసం ఒక గురుకులం స్థాపించాను. యువకుల్ని శారీరకంగానూ మానసికంగానూ చైతన్యవంతుల్ని చేయసాగి. ఏమిటి పూర్ణ నువ్వు చెప్పేది? నిజమండి. రత్నమాలకి ఇప్పటికే 2 కాన్పులు పోయాయి కదా. తిరిగి గర్భవతి అయిన ఆమె ఈసారైనా బిడ్డను కనకపోతే ఆ జమీందారు గారు ఆమెను వదిలేసి మరో పెళ్లి చేసుకుంటారట. జమీందారీ మనస్తత్వే అంత పూర్ణ. స్వార్థానికి పుట్టిల్లు. తమ వంశం నిలబడాలనే స్వార్థం తప్ప తమను నమ్ముకున్న ఆడది ఏమైనా బాధపడరు. అందుకే ఆ వ్యవస్థ అంటేనే నాకు కోపం, ద్వేషం. అందుకే నిన్ను కూడా ఆ ఛాయలకు వెళ్ళొద్దనే. నేను వెళ్లేది వాళ్ళు జమీందారులని కాదు, వాళ్ళ ప్రాపకం కావాలని కాదండి. రత్నమాల నా చిన్ననాటి స్నేహితురాలు. తన కష్టం సుఖం చెప్పుకునేది నా ఒక్కదానికేగా. అందుకే తోటి ఆడదానిగా తనకి ఆధారంగా ఉండడానికి ఆ దివాణానికి వెళ్లేది. అందుకే అన్నారు ఆడ మనసుకి జాలు ఎక్కువ అని.
అన్నట్టు ఆ దివాన్ భానోజీ మీకోసం కబురు చేశాడు. ఇప్పుడు ఆ జమీందారు తుత్త స్వార్థానికి రూపం, దుష్టత్వానికి ఆకారం. వాడు నాకెందుకు కబురు చేసినట్టు? ఎందుకు కబురు చేశానా? ఒకసారి నీకు సూచించిన ఒప్పందానికి నిన్ను ఒప్పుకోమని చెప్పడానికి. ఏమిటా ఒప్పందం? స్వశక్తి, స్వతంత్ర భావాలు, ఏ రాచరికానికి లొంగిన వ్యక్తిత్వం, ప్రతి యువకుల్లోనూ పెంచాలని ప్రయత్నించే నా గురుకులాన్ని మూసివేయమనే గాని ఒప్పందం. నేను ఆ యువకులు నియంతృత్వం నెరపే ఒక వ్యక్తికి, ఆ పరిపాలనా వ్యవస్థకి నీలాగా దాసోహం అంటే ఆభరణాలు, ఐశ్వర్యాలు నాకు ఇస్తానని చెప్పడమే గాని ఒప్పందం. అవును రవీంద్ర. అయితే అప్పుడు చెప్పిన జవాబే మళ్లీ చెబుతున్నాను. నీ జమీందారు ఒక స్వార్థపరుడు, నియంత. అతనికి లొంగి బతికేది చేవ చచ్చిన వాళ్ళు, వయస్సు మళ్లిన వాళ్ళు, ఎముకలు కుళ్ళిన వాళ్ళు. ఆ పైన స్వార్థంతో బ్రతికే నీలాంటి అవకాశవాదు. అలాంటి వ్యక్తులతో పుచ్చిపోయిన మీ పాలకవర్గాన్ని నేను లెక్క చేయను. అంతేకాదు, కొత్త నెత్తులతో, కొత్త శక్తులతో నిజమైన ప్రజాప్రభుత్వం రావాలని నా తపన, నా దీక్ష. అందుకే అభ్యుదయ భావాలు కలిగిన యువకుల్ని అన్ని విధాల శక్తివంతులుగా తయారు చేస్తున్నాను. నేను ఆశించే మహోదయం ఏ నాటికైనా వచ్చేట్టు చేస్తాను. రవీంద్ర, ఆ ఉదయం వచ్చేలోగా నువ్వు అస్తమిస్తే? అస్తమించిన రవి తిరిగి ఉదయిస్తాడని తెలియదా? అయితే నే చెప్పిన ఒప్పందానికి నువ్వు ఒప్పుకోనంటావు. ఒప్పుకుంటానని నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్వం. రవీంద్ర, తాటాకు మంటల్ని ఆర్పడం నాకు బాగా తెలుసు. డబ్బుకు నువ్వు అమ్ముడుపోనంత మాత్రాన ఈ లోకంలో ఇంకెవడో అమ్ముడుపోడనుకో. నిన్ను కొనలేకపోయినా నువ్వు తయారు చేసిన నీ శక్తుల్ని కొనేస్తా. నా దగ్గర అన్ని విద్యల్లోనూ ఆరితీరిన 5 అఖండుల్ని అతను డబ్బుతో కొనేశాడు. వాళ్ళని అన్ని విధాలుగా తీర్చిదిద్దాను గాని వాళ్ల మనస్సుల్లోని ఆశని పోగొట్టలేకపోయాను. జమీందారుకి నేను విప్లవకారినని, దోపిడీగాడినని, దేశానికి ప్రమాదమైన వాడినని అతను నూరిపోస్తున్నట్టుగా నాకు చూజాయిగా తెలిసింది. అయినా నేను లెక్క చేయలేదు. ఇక నా ఇంటి దగ్గర పూర్ణ, త్యాగానికైనా ఒక అర్థం ఉండాలి. నీ రక్తం పంచుకు పుట్టిన కవలల్లో ఒక పాపని జమీందారునికి ఇచ్చేస్తావా? ఏమండి, రత్నమాలకి చనిపోయిన బిడ్డ పుట్టిందని క్షణాల క్రితమే తెలిసింది. అదృష్టవశాత్తు జమీందారు గారు ఊళ్ళో లేరు. ఆయన వచ్చాక ఈ విషయం తెలిస్తే తన జీవితం నాశనం అవుతుందేమో అని ఏడుస్తోంది. ప్రాణాలు తీసుకుంటుందేమోనని భయంగా ఉందండి. ఆమె జీవితాన్ని కాపాడడానికి, తన జీవితాన్ని నిలబెట్టడానికి ఓ బిడ్డనిద్దామనుకుంటున్నానండి. అమ్మగా నీ మనసు ఒప్పుకుంటుందా? అమ్మగా నా మనసును ఓదార్చడానికి నా దగ్గర ఓ బిడ్డుంటుంది. ఆడదానిగా మరో ఆడదాన్ని కాపాడడానికి ఇంకో బిడ్డ సాయపడుతుంది. మహత్తరమైన ఆమె త్యాగాన్ని కాదనలేకపోయాను. ఒక బిడ్డని జమీందారిని బిడ్డగా నిలపటానికి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. స్వాగతం రవీంద్ర, సుస్వాగతం. నీకొక శుభవార్త. భూపతి జమీందారు వారి మీద నువ్వు జరిపిన హత్యా ప్రయత్న నేరానికి నీకు మరణదండన విధించడమైనది. జమీందారు మీద హత్యా ప్రయత్నం నేను చేయలేదు. నేను చేశాను. నువ్వు చేసినట్టు నిరూపించాను. ఇది కుట్ర కాదు, కుశాగ్రత. అంటే మోసంతో గెలవాలనుకుంటున్నావా? రాజకీయ పాటలో గెలుపు ప్రధానం కానీ వంచనతో గెలిచామా, మంచితో గెలిచామా అన్నది ప్రధానం కాదు. రవీంద్ర, ప్రజారాజ్యం రావాలని నీ శక్తితో నువ్వు ప్రయత్నించావు. నియంత రాజ్యమే ఉండిపోవాలని, ఆ నియంత నా గుప్పిట్లో ఉండాలని నా యుక్తితో నేను ప్రయత్నించాను. నేనే గెలిచాను. పొరపాటు పడుతున్నావు. నా చావు వలన గెలుపు నీది కాదు. ఎలా చెప్పగలవు? వ్యక్తి పాలనలో వ్యక్తి అంతరిస్తే ఆ పాలన అంతం అవుతుంది. ప్రజాశక్తి పాలనలో ఒక వ్యక్తి మరణించినా ఇంకా 1,00,000 మంది వ్యక్తులు ఉంటారు. ఒక రవీంద్రుడు చస్తే ఇంకా 1,00,000 మంది రవీంద్రులు ఉంటారు. వ్యక్తి పాలనలో ఆ వ్యక్తి తెలివైన వాడైతే ఒక రవీంద్రుణ్ణి కొనేస్తాడు, మరో రవీంద్రుణ్ణి దాచేస్తాడు, ఇంకో రవీంద్రుణ్ణి చంపేస్తాడు, ఒకరిని నొక్కేస్తాడు, మరొకరిని తొక్కేస్తాడు. అది ఎంతో కాలం సాగదు. ఒక వ్యక్తి ఎల్లకాలం అందరినీ అణిచి ఉంచలేడు. ఏదో ఒకనాడు కాళ్ల కింద అగ్నిపర్వతం బ్రద్దలవుతుంది, ప్రజాశక్తి హిమాలయాల ఎత్తుకు లేస్తుంది. అప్పుడు నీలాంటి స్వార్థపరుల పదవులు సముద్ర గర్భంలో కొట్టుకుపోతాయి. ఆ రోజు రాదు. చరిత్రలో రాని రోజంటూ లేదు. నేను వచ్చింది నువ్వు చెప్పింది వినడానికి కాదు. దీని అర్థం చేసుకోగలిగితే నువ్వు మనిషివే అవుదు. నేను మనిషినో కాదు అనే మాట అలా ఉంచి ఒకసారి వాళ్ళని చూడు. నువ్వు సృష్టించిన శక్తులే నీ ప్రాణాలు తీయబోతున్నాయి. నా ప్రాణాల కోసం కాదు, నా బిడ్డ ప్రాణాలు కాపాడడం కోసం పరుగు తీశాను. ఆ పాపని రామాపురం పక్క నదిగట్టున ఒక పూజారికి దొరికేటట్లు వదిలి పారిపోయాను. వెంటపడ్డ వాళ్ళు చివరికి నన్ను పట్టుకున్నారు. అతి శక్తివంతమైన నా చేతుల్ని గుర్రాలతో తొక్కించి వాడిని నిరుపయోగంగా చేసి నన్ను చచ్చినవాడుగా భావించి వెళ్లిపోయారు. బాబు గారు,
మనోబలంతో కోలుకున్న నేను ఏ నాటికైనా ఏ విధంగానైనా ఆ మనుషుల్ని ఆ వ్యవస్థని సమూలంగా నాశనం చేయాలనే సంకల్పంతో బ్రతుకుతున్నాను. బాబు గారు, ఒక మాట అడగనా? తమరు రామాపురంలో వదిలేసిన ఆ పాప మాధవాచార్య అని ఆయన పెంచుకుంటున్నాడు. తరువాత తెలిసింది. అయితే మీ కన్నబిడ్డ బాబు నా గౌరీ. ఆ పాపిస్ యాదవులు అన్యాయంగా ప్రాణం తీసేసిన నా గౌరీ తనే బాబు, తనే. ఆనాడు ఆ రాక్షసుల బారి నుంచి కాపాడుకోగలిగిన ఆఖరికి వాళ్లే నా బంగారు తల్లిని బలి తీసుకున్నాడు. శివా, బాబు గారు, నా కన్న బిడ్డ నీ ప్రాణమైన గౌరీ కోసం, నిన్ను పెంచిన నీ ఊరి రుణం తీర్చుకోవటం కోసం నువ్వు ఆ జమీందారీ వ్యవస్థని పురాదులతో సహా పడగొట్టా. అందుకు తగ్గట్టుగా నిన్ను నేను మరుస్తా. నువ్వు సిద్ధమేనా? అలాగే బాబు గారు. వాళ్ళ కారణంగా బాధలు పడి నాశనం అయిపోయిన వాళ్ళ కోసం, వాళ్ళ వలన బతుకుండి బాధలు పడుతున్న వాళ్ళ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఎక్కడ ఉన్న నా గౌరీ మీద, ఎదురుగా ఉన్న ఈ శివుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏమైనా చేస్తాను. ముందు శివుడి పాత్రలో పోయి అయ్యో, పాత్ర నిండిపోయింది, ఇంకేం పడుతుంది? ఆ పాత్రలాగే నీ బుర్ర నిండా అక్కర్లేని అర్థం లేని ఆలోచనలు నిండి ఉంటే ఇక నేర్చుకోవలసిన విద్య ఎక్కడ పడుతుంది? బాబు గారు, అవును శివ, నేర్చుకోవలసిన విద్య తప్ప మనసులోనూ మెదడులోనూ మరి ఏ ఆలోచన లేనప్పుడే విద్య త్వరగా అబ్బుతుంది. దానినే ఏకాగ్రత అంటారు. అర్థమైంది బాబు గారు. ఏది నేర్చుకోవాలన్నా మనిషి మొదట తెలుసుకోవాల్సిన ఏమిటో అర్థమైంది. భేష్, ఇప్పుడు నీకు విద్యార్థికి కావలసిన మొదటి లక్షణం అవి. రా చెప్తా. ఇది ఏకాగ్రత అవలంబించే విధానం. అతని మనసులో ఏది నిలుపుకుని కూర్చున్నాడు అది తప్ప అతని మెదడులోకి ఏదీ రాదు. అతను నిలుపుకున్న ఆలోచన తప్ప ఏ శబ్దమూ అతని మెదడుకి సోకదు. చూశావుగా, అతని మెదడు అతని వశంలోనే ఉంది. అతను చెప్పినట్టు తప్ప మరొక విధంగా పని. ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యం చేతిలో ఉన్న ఆయుధాన్ని తిప్పడం. అంటే శరీరంలో శక్తి అంతా ఆయుధం మీద కేంద్రీకరించబడింది. ఇప్పుడు ఆ కర్ర ఎంత శక్తివంతం అవుతుందో చూడు. ఆనంద, ఇనుమును విరచగలిగిన శక్తి కర్రది కాదు, కర్రలో కేంద్రీకరించబడిన అతని శరీరంలోని శక్తి. ఇందాకటి వ్యక్తి తన శరీరంలోని శక్తి అంతా ఆయుధం మీద కేంద్రీకరిస్తే ఇతను తన చేతుల మీద కేంద్రీకరించాడు. ఆ చేతుల శక్తి ఎలాంటిదో చూడు. చూశావా శివ? శివ, శక్తి అనేది ఎక్కడో లేదు. అణువులోనూ పరమాద్భుతమైన శక్తి ఉంది. కోటాను కోట్ల అణువులు కలిసిన మానవ శరీరంలో అనంతమైన శక్తి ఉంది. అయితే సాధనతో, పట్టుదలతో, ఏకాగ్రతతో ప్రయత్నించి మెదడుని, మనస్సుని, శరీరాన్ని ఒకే బాట మీద, ఒకే కేంద్రం మీదకి తీసుకురాగలిగినప్పుడు మానవుణ్ణి ఏ ఆయుధము ఏమీ చేయలేదు. ఏ లోహంతో చేసిన ఆయుధమైనా ఆపలేదు. ఆ పరిధిని చేరుకోవడానికే మహావిద్య నేర్చుకోవాలి. ఆ విద్యను నేర్చిన వ్యక్తి, ఆ శక్తిని సాధించిన వ్యక్తి సృష్టిని నడిపించే పంచభూతాలని తన అదుపులో పెట్టుకోగలుగుతాడు. ఆ మహావిద్యలు నీకు నేర్పి నిన్ను అపరిమితమైన శక్తి గలవాణ్ణిగా, అతీత మానవుణ్ణిగా నేను తీర్చిదిద్దుతాను. కానీ బాబు గారు,
నాకు అసలు ఏమీ తెలియదే. ఏదో కాస్త పాడటం గెంతడం తప్ప. చాలు శివ, చాలు. పదములు పాడి నృత్యం చేయగలిగిన నీవు ఈ మహావిద్యను తేలిగ్గా నేర్చుకో. పరమశివుడు రౌద్రమూర్తి అయి ప్రళయతాండవం చేస్తే అందులోంచి అనలం పుట్టింది. నటరాజమూర్తి ఆనందతాండవం చేస్తే అందులోంచి నృత్యం పుట్టింది. ప్రాణం తీసే శారీరక యుద్ధం, ప్రాణం పోసే శరీర నృత్యం కవలల్ లాంటిది. సున్నితంగా ఇచ్చిన భంగిమ నృత్యమైతే, సునిశితంగా ఇచ్చిన భంగిమ శౌర్యమవుతుంది. మృదువుగా పట్టిన ముద్ర లాస్యమైతే, కటువుగా పట్టిన ముద్ర క్రౌర్యమవుతుంది. మెత్తగా వేసే అడుగు పద విన్యాసమైతే, కత్తిలా వేసే అడుగు పదఘట్టన అవుతుంది. అందుకే చెబుతున్నాను, లయ తెలిసిన నీవు ఏకాగ్రతతో వీటిని ఆచరిస్తే అతి త్వరలో అరవీర భయంకర మృత్యు అవుతావు. తమ దేవునే నాకు కొండంత బలం. విజయోస్తు. ఇవాళకి ప్రాక్టీస్ చాలు, నాకు బోర్ కొడుతోంది. ఏయ్, తొందరగా టవల్ తీసురా. తీసుకొస్తాను అమ్మాయి గారు. బుద్ధి లేదు, దరిద్రపు మొహ. నీ చండాలకు చీర కొంగుతో నా ఫేస్ తుడుస్తావా? అది కాదమ్మా. షడప్. నీలాంటి తక్కువ రకం మనిషి ఒంటి మీద బట్టలు నాకు తగిలించడమా? ఎవరిననుకున్నావే నన్ను? మా అంతస్తు ఏమిటి, హోదా ఏమిటి, అసలు మా పుట్టుకేమిటో కూడా తెలియకుండా ప్రవర్తిస్తావా? అమ్మ మాలిని, ఏమిటా మాటలు? రాను రాను నీకు పొగరెక్కువ. మమ్మీ, నువ్వు నాకేం చెప్పకు. మాట్లాడితే చాలు ఈ దరిద్రపు మొహను సమర్థిస్తావు. అది నేను సహించను, భరించను. ఇక మీద ఇలా జరిగితే నేను ఊరుకునేది లేదు. నన్ను మన్నించు పూర్ణ. కన్న ప్రేమను దాచుకోలేక అప్పుడప్పుడు బయట పెట్టే నువ్వు, దాని ప్రవర్తన వలన, మాటల వలన నువ్వెంత చిత్రహింస అనుభవిస్తున్నావో నాకు తెలిసి. రత్నమాల, నవమాసాలు మోసి నీ రక్తం పంచి దాన్ని నాకిచ్చావు. తనెవరో తన పుట్టుక ఏమిటో తెలియని మాలిని దాని మాటలతో నీ గుండెని కోత పెడుతుందని నాకు తెలుసు. ఊరుకో రత్నమాల, నువ్వెందుకు బాధపడతావు? తన ఎన్ని మాటలన్నా నా బిడ్డ గనక నేను బాధపడను. అయినా తల్లి ఎన్ని కష్టాలు పడ్డా కోరుకునేది బిడ్డ సౌఖ్యమేగా. తను గొప్పగా ఘనంగా బ్రతుకుతుంది. నాకు చాలు. గురువు గారు, మీ దయ వలన, దీవెన వలన నాకే ఊహాతీతమైన ఎన్నో విద్యలు నేర్చుకోగలిగాను. మీరు సరికొత్త మనిషిగా సృష్టించిన నా మీద అధికారం మీది. నన్నేం చేయమంటారో సెలవీయండి. ఏ విద్యకైనా, ఏ పరిశోధనకైనా, ఏ మనిషికైనా పరమావధి మానవ జాతి శ్రేయస్సు. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ ఉండాలి. ఎక్కువ తక్కువ అనే భేదాలు లేకుండా ఉండాలి. సమసమాజం, నవ సమాజం ఏర్పడాలి. అలా జరగాలంటే అధికారం ఉండి, అవకాశం ఉండి పేదలను దోచుకునే పెద్దలు నశించాలి. కష్టజీవులు నష్టజీవులు కాకూడదు. విలాసంగా ఒక్కడెక్కిన పల్లకీని
నలుగురు మోసే పద్ధతి చెరిపేయాలి. ప్రభువులు ప్రజల మధ్య భేదం నశించాలి. జమీందారీ వ్యవస్థ కూలిపోవాలి. అంతా చేతులు కలిపి కష్టం సుఖం సమానంగా పంచుకొని ప్రగతి వైపు సాగిపోవాలి. శాభాష్ శివ, శాభాష్. విద్యల్ని నేర్చుకోవడమే కాక విధుల్ని కూడా తెలుసుకున్నావు. శారీరకంగానే కాక మానసికంగా కూడా ఎంతో ఎదిగిపోయావు. భానోజిని ఎదుర్కోబోయే నీకు 2 ముఖ్యమైన విషయాలు తెలియాలి. చెప్పండి గురుదేవా. నా దగ్గర సమస్త విద్యల్ని నేర్చుకుని ధనాశకి లొంగిపోయి భానోజీ దగ్గర చేరిన 5 అఖండులున్నారు. పంచభూతాల పేరుతో వాళ్ళు భానోజీ చేసే పాప పనులకు సహకరిస్తున్నారు. శక్తినే కాక యుక్తిని కూడా ఉపయోగిస్తే తప్ప వాళ్ళ మీద నువ్వు ఎదురు దెబ్బతీయటం కష్టమని గుర్తుంచు. అలాగే గురుదేవా. మరొక్క విషయం, తనకు ఎదురు తిరిగే మనుషుల్ని జీవం లేకుండా చేసి వాళ్ళ నెత్తుల్లో శక్తుల్ని అంతం చేసి బానిసలుగా మారుస్తున్నాడు భానోజీ. అలా మార్చే స్థావరాన్ని విడిది అని మారు పేరుతో పిలుస్తుంటాడు. అది ఎక్కడుందో తెలుసుకుని అక్కడ జడపదార్థాలుగా మారిపోతున్న మనుషులందరినీ రక్షించటం నీ ముఖ్యమైన బాధ్యత. తప్పకుండా ఆ బాధ్యత నిర్వర్తిస్తాను గురుదేవా. బయలుదేరు శివ. భానోజీ లాంటి వ్యక్తులతో పాటు ఆ వ్యవస్థనే హతమార్చు. ఈ లక్ష్యంలోనికి విజయం కలగాలని తలుస్తూ విజయ్ అనే పేరుతో నిన్ను పిలుస్తూ ఆశీర్వదిస్తున్నాను. విజయోస్తు. పంతులు, విడిదెక్కడా ఎలా ఉంటుంది అని తెగ సంబరపడిపోయేవాడివి. ఇదే విడిది. ఆ దెబ్బలు తినేవాళ్ళు మగపెళ్లి వాళ్ళు, వడ్డించేవాళ్ళు మనవాళ్ళు. ఇదేం విడిదండి బాబు, వేదాల్లోనూ పురాణాల్లోనూ కూడా చదవలేదు ఇలాంటి వింత ఏర్పాట్లు ఉంటాయని. ఇదిగో ఆ పురాణం కోతలు నా దగ్గర కూసావంటే నిన్ను ఆ పెళ్లి వాళ్ళలో కలిపేస్తాను. పద. జనక, విడిదేనగా ఆ స్థలం పని అచ్చట బంధించబడిన వారు మన శత్రువులని ఎరింగి ఉంటుంది. కానీ మీరు పరలతో గుణపముతో త్రాకమని ఎందుకు జరుగుతుంటారు ఎరింగుదాల కారణం ఏది? ఓరి దుష్ట భాషా కనాకష్ట పుత్ర రత్నమా, నువ్వీ భాష మానకపోతే నీ చేతికి ఓ గుణపం ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది తవ్వడానికి గల కారణంబు. అట్లనే అయ్యా, వీళ్ళందరూ మనకి ఎదురు తిరిగిన వాళ్ళు కదా, ఇలా హింసించడానికి బదులు సంహరించడమే మంచిదేమో. పంతులు, ఎదురు తిరిగిన ప్రజలందరినీ చంపుకుంటూ పోతే కొన్నాళ్ళకి పరిపాలించడానికి ప్రజలు మిగలరు. వాళ్ళను బంధించి చంపకుండా ఉంచి మనం చెప్పినట్టు వినేటట్టుగా మలుచుకోవాలి. ఆహా, అట్లనా? కానీ ఏ కాలంలోనైనా ఎవరో ఒకరు ఎదురు తిరిగే వాళ్ళు పుడుతూనే ఉంటారు కదా. అవును, వాళ్ళు పుడుతూనే ఉంటారు. వాళ్ళ కోసం చట్టాలు జైళ్లు పుడుతూనే ఉంటాయి. చూడు పంతులు, మనిషి అన్న వాడికి ముప్పొద్దులా తిండి పెడితే వాళ్ళు ఒక రకమైన పొగరు బయలుదేరుతుంది. దాంతో సమానత్వం కావాలంటాడు, విప్లవం రావాలంటాడు, రాచరికం పోవాలంటాడు. ఏదో మానవత్వం మట్టిగడ్డలు అంటూ సింహగర్జన చేస్తాడు. అలాంటి సింహాల్ని తిండి పెట్టకుండా మలమలా మార్చేస్తే జీవం చచ్చి జడ పదార్థాలా మారిపోతాయి. అలాంటి సింహాల్ని తోకలూపుకు తిరిగే కుక్కల్లా తయారు చేసే ప్రదేశమే ఈ మన విడిదంటే. మహత్తరంగా సెలవిచ్చారు. అంటే వీళ్ళకి తిండి పెట్టరా? ఎందుకు పెట్టం? దానికి ఒక పద్ధతి. అటు చూడు. చూశావా పంతులు ఈ పరిస్థితి? ఉన్నది 200 మంది, మనం వేసేది 100 రొట్టెలు మాత్రమే. ఈ సంగతి తెలిసిన ప్రతివాడు పక్కవాణ్ణి కొట్టి తన కడుపు నింపుకోవాలనుకుంటాడు. అందుకనే వాళ్లలో ఐకమత్యం చస్తుంది. అర్ధాకలితో ఉన్నవాడికి చైతన్యమే నశిస్తుంది. ఈ ఆకలి పోరాటంలో మానవత్వమే నశిస్తుంది. వాళ్ళు బ్రతికున్న శవాలుగానే మిగిలిపోతారు. అదే కదా మనకు కావలసి. ఏం చేశాడు ఈ ఉపద్రవుడు? అందరికీ తిండి సరిగ్గా పెట్టకపోతే మనం పని చేయొద్దు, మొండికెద్దామని సలహాలు ఇస్తున్నాడు దివాన్జీ. అమ్మ ఉపద్రవా, సమ్మెలు చేయిద్దామనుకుంటున్నావా? దాన్ని మీరు సమ్మె అంటారో శాసనం అంటారో నాకు అనవసరం. మాకు జరిగే అన్యాయాన్ని అహింసతో ఎదుర్తామనే నేను బోధిస్తున్నాను. సాఫీగా జరిగిపోయే చరిత్రలో కల్లోలాలు సృష్టించేది మీరే. కాదు, చరిత్రను కొత్త మలుపు తిప్పుతాం. అధికారం చేసే అన్యాయాన్ని ఎదిరించి పోరాడతాం. ఆడతావు, పోరాడతావు. అవకాశం ఇస్తే నెత్తిలెక్కి డాన్స్ ఆడతావు. ఓ 4 రోజుల పాటు నిన్ను అందులో పడేసి రొట్టి నీళ్లు లేకుండా చేసి గొడ్డును బాదినట్టు బాధేస్తే రొట్టె ముక్క తినడానికి కూడా ఓపిక లేక చస్తావు. తీసుకుంటా ఈ ఉపద్రవుణ్ణి. అయ్యా,
అబ్బాయి గారి ప్రశ్నకు సమాధానం చెప్పారు కాదు. వాళ్ళు రాళ్ళు ఎందుకు కొడుతున్నట్టు, గోతులు ఎందుకు తవ్వుతున్నట్టు. ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయని ప్రసిద్ధి. ఖాళీగా ఉంచడం ఎందుకని వాళ్ళ చేత గోతులు తీయిస్తున్నాం. దొరికితే వజ్రాలు దొరుకుతాయి, లేదా గోతుల్లో వీళ్ళని వేసి పూజ చేస్తాం. జనక వజ్రములు దొరికినచో వాటిని మనం జమీందారు గారికి ఇవ్వలేనా? వాడి ఖజానాలో ఉన్నది ఎలా తీయవలెనా నేను ఆలోచిస్తుంటే ఇయ్యవలెనా అంటాడేమిటి అమాయక దుష్ట భాషాత్రస్త చక్రవర్తి. నేను అడవికే వేటకెళ్తాను. అక్కడ థ్రిల్ గా జంతువుల్ని వేటాడతాను. ఓహో, అది రాచరక్తం అంటే. అసలు ఆ రక్తంలోనే ఉంది ఆ వీరత్వం, ధీరత్వం, శూరత్వం. భిన్నత్వం, ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో అనేకతత్వం. పంతులు, ఈ మధ్య నువ్వు తొందరపడి మాట్లాడుతున్నావు. నిగ్రహించుకు, నిగ్రహించుకు. రాజావారు, అమ్మాయి గారి కోరికను కాదనొద్దు, తప్పకుండా వేటకు పంపించండి. వాట్ దివాన్జీ, మతిపోయిందా మీకు? అడవిలో సింహాలు, పులులు, ఎలకలు, పిల్లులు, బలులు అనుకున్నారా? అవన్నీ అమ్మాయిలు గారిని పీకేసి విందు చేసేసుకుంటే. మనవి చేస్తా. అమ్మాయి గారిని ఒంటరిగా పంపిస్తావా? అరివీర భయంకరుడైన మా నాగోజీ తత్తర పరివారం అంతా ఉంటుంది. పైగా పురాణాల్లో వేటకు వెళ్లిన స్త్రీలకి ఎంతో గౌరవ ప్రతిష్టలున్నాయి. మాట్లాడవేం పంతులు? చెప్తాం. ఈ విషయం వేట పురాణంలో స్పష్టంగా రాసింది. అంతెందుకు, అలాంటి సాహసవంతురాలు గనకనే ఆనాడు సత్యభామ శ్రీకృష్ణ పరమాత్ముడు మూర్ఛపోతే తన బాణాలతోటి దీపావళి రాక్షసుని సంహరించింది. దీపావళి రాక్షసుడా? వాడేవాడు? మనవి చేస్తా. ఎవడైతే లేని రాక్షసుడికి పేర్లు మార్పు తప్ప రూపం, గుణం ఒకటే కదా. కాకపోతే సత్యభామాదేవి వారి చేతిలో రాక్షసుడు మరణించిన రోజున జనం దీపావళి చేసుకున్నారు. అలాగే అమ్మాయి గారు కూడా సత్యభామాదేవి అంతటి అవ్వాలి అంటే మీరు తప్పక వేటకు పంపించి తీరా. అయితే ఆలోచిస్తాం. మేము వెళ్లి తీరుతాం. ఆహా! ఏమిటి పితృదేవా, నేను వేటకెళ్తాయా? వేటనైనా అది ఏమైనా ఆట అనుకుంటున్నా? నేనెడో సాహసింపదాను. ఏడిశావులే. నేనెందుకు చెబుతున్నానో బాగా అర్థం చేసుకో. ఏమైనా సరే నువ్వు ఆ మాలినీదేవితో అడవికి వెళ్లి తీరవలే. అరణ్యములన్నా నాకు చిన్ననాట నుండి ఏదో తెలియని భీతి. ఆ మహావృక్ష సముదాయముల మధ్య శార్దూలములుండవచ్చు, మత్తేహములుండవచ్చు, భయంకరమైన సర్పరాజములుండవచ్చు. అవి మనకు బంధుమిత్రులు కావు కదా. ఒకవేళ అవి నన్ను చంపినచో చావు. చూడు, ఒంటరిగా ఉన్న ఆ రాకుమారిని వలలో వేసుకోవడానికి ఇంతకు మించిన అవకాశం రాదు. వల నాకు తమరు తెచ్చిచ్చినచో ఇచ్చటనే వేయవచ్చును కదా. ఓరి దిక్కుమాలిన పుత్రమా, నీకు వక్ర భాష తప్ప సక్రమైన ఆలోచనే రాదు కదురా. రాకుమారి ఏమైనా చేప పిల్లనుకుంటివిరా వల విసురుటకు. ఇదిగో, వేటకాలమందు ఆమె పక్కనే ఉండి మంచి మంచి మాటలు చెబుతూ, ఇదిగో నీ దిక్కుమాల కృతక భాషలో మాత్రం మాట్లాడకు, మనిషిలాగా మాట్లాడు చాలు. ఇంటికి రాగానే ఆమెతో నీకు పెళ్ళవుతుంది. రాబో కాలమందు నువ్వు రాజు అవుతావు. రాజవు కార్యక్రమం మాత్రం బహు పసందుగా ఉన్నది. మిగిలినదంతయు మిక్కిలి దుఃఖభరితముగను కష్టభూయిష్టముగను ఉన్నది. అయినను కాని పితృవాక్య పరిపాలనార్థమై ఆనాడు శ్రీరాముడు వనవాసము చేశాను. ఈనాడు నాగోజీ వనవాసము చేయబోచున్నాడు. జన్మదాత, నన్ను దీవించి పంపుడు. రాకుమారి, ఇచ్చట రాళ్ళు రప్పలు కూడా రమ్యముగా ఉన్నది. ఇక జంతుజాలమును హింసించడం ఎందులకు? రాజమందిరములకు వెడలిపోదామా? వేటాడదామని వస్తే వెళ్ళిపోదామంటావేంటి? వేటైనా జీవహింస, అది వనరించిన పాపకార్యముగను. వెడలిపోయి మన ఉద్యానవనమును ఆశ్రమమై ఫలములు ఆరగించుచు ముచ్చటించుకుని ఆనందముగా ఉండును కదా. బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను. అడుగడికి వెడలిపోదామా అంటున్నావు. నీకు గాని భయంగా ఉందా? భయమా? చండ ప్రచండ మార్తాండ వీరధీర సూర సాహస పరాక్రముండని ఈ నాగోజీ భయమా? పొగరాజు, శార్దులము, మత్యభము, మూకుమ్మడిగా సమస్త దించుజాలము చుట్టుముట్టినను చెలింపక చీల్చి చండాడి. ఏమాధ్వని చిత్తముగా ఉన్నదే? బాబు పులి. ముక్కులారా, అకారకులు కాకండి. ముందుగా మేము పాలన చిత్తగించడం, ఆ పైన నీ క్రమం మీరు అనుభవింపుడు. ఆగుడు ఆగుడు ఆగుడు.
వచ్చి నా ప్రాణాలు రక్షించావు. నీకు మనిషిగా పుట్టినందుకు మరో మనిషి ప్రాణాలు కాపాడటం కనీస బాధ్యత. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు నువ్వనే ప్రశ్నకు జవాబు ఎవరికీ భయపడని మనిషినని. నీ పేరేమిటి అనే ప్రశ్నకు జవాబు విజయ్. ఎక్కడి నుంచి వచ్చావనే ప్రశ్నకు జవాబు ఈ ప్రపంచంలో ఒక మారుమూల ప్రాంతం నుంచి పొట్టకూటికై ఉద్యోగ ప్రయత్నం మీద వచ్చాను. నీలాంటి వాడికి ఉద్యోగం దొరకడం ఎంతసేపు? పద, మా దివాణానికి వెళదాం. వెళ్ళొచ్చు, కానీ ఇప్పటికే చీకటి పడిపోయింది. ఈ చీకట్లో దారి తెను తెలియకుండా వెళితే దారి తప్పదు. మరేం చేద్దాం? తెల్లారే వరకు ఇక్కడే ఉండటం ఉత్తమం. కాదనుకుంటే మీ ఇష్టం. నీ మాట కాదనడానికి నాకు వేరే దారేం లేదుగా. వీల్లేదు. మా అమ్మాయిలు గారు అడవిలో తప్పడమా? ఆ విషయం చెప్పడానికి 6 మంది ఆడంగి విధవులు ప్యాలెస్కి రావడమా? పండి దివాన్జీ, అమ్మాయిలు గారిని వేటకి వద్దు వద్దు అంటూ ఉంటే సత్యమామ కథలు చెప్పి వారికి నీ సన్నాసు పుత్రుడు తోడుంటాడని చెప్పి వేటకి పంపించావు. ఇప్పుడేమైంది? దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? నీ అరివీర సుంఠపుత్రుడేం సమాధానం చెప్తాడు? కమాన్ చెప్పు. ఇచ్చదా ప్రత్యుత్తరం ఇచ్చదా? ఎవరి ప్రాణములున్న వారికి తీపియే కదా. శార్దూలము మీదికి లంఘించినప్పుడు ముందుగానే ఎవరి ప్రాణం వారు రక్షించుకుంటా ప్రథమ కర్తవ్యము కదా. అందుకే నేను పిక్క బలముతో కాలికి బుద్ధి చెప్పి. నోర్మి, ఇది చరిత్రలో నిలిచిపోయే సాహస ఘట్టమేమి కాదు, చెప్పక్కర్లేదు. ప్రభు ప్రభు ఈ ప్రమాదం దైవవశాత్తు జరిగినది. అయినప్పటికీ అప్పుడే కొన్ని 100 మంది అనుచరులను అమ్మాయి గారిని సురక్షితంగా తీసుకురమ్మని పంపానంటావు. అసలు ఈ పాటికే ఏపులో అమ్మాయి గారిని పొట్టన పెట్టుకుని ఉంటే. అమ్మాయిలు గారు వచ్చేసారా? మాకు తెలుసు. ఎలాంటి ప్రమాదం నుంచైనా మా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ సాహసంతో బయటపడగలదని మాకు తెలుసు. అమ్మాయిలు గారు మాకు తెలుసు. అమ్మా మాలినీదేవి, నువ్వు పులిబారి నుండి తప్పించుకుని సురక్షితంగా ఈ మహలుకు తిరిగి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. డాడీ, నేను ప్రమాదంలో ఉన్నప్పుడు మన తిండి తిని కండలు పెంచిన ఏ ఒక్క మెదవు కూడా సహాయానికి రాలేదు. అందుకని అనుక్షణం నన్ను కాపాడుకునే వీరుడైన ఒక బాడీ గార్డ్ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగేనమ్మా, మన నాగూజీని ఏర్పాటు చేస్తాను. ఎందుకు నీ సుంఠపుత్రుడు అవసరం వచ్చినప్పుడు అమ్మాయిలు గారిని అడవిలో వదిలేసి పారిపోయి రావడానిక? ఈ మహల్లో నేనేతో ఏ ప్రమాదము రాకుండా కాపాడగలని మీకు ఆనతిస్తుంది. మన్నించండి మన్నించండి, వట్ర భాషా పక్షి ఆనతి కాదు, అభయం. అభయం అక్కర్లేదు, అది నీ దగ్గరే ఉంచుకో. డాడీ, పులిబారి నుంచి నన్ను కాపాడిన మనిషిని నేను బాడీ గార్డ్ గా నియమించదలుచుకున్నాను. ఓకే ఓకే, ఎవరతను? ఎక్కడున్నాడు? చెప్పండి అమ్మాయిలు గారు. విజయ్, సరిగా నడవడం కూడా చేతగాని ఈ కంగారు కొట్టు మిమ్మల్ని రక్షిస్తాడు అమ్మాయి గారు. ఎస్, ఇతని కంటే కండలు తిరిగిన వాళ్ళు, గుండె బలం ఉన్నవాళ్ళు గుట్టలు గుట్టలుగా మన ప్యాలెస్ చుట్టూ ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరిని మీరు ఎన్నిక చేసుకోవచ్చుగా. నో డాడీ, నన్ను పులిబారి నుంచి రక్షించిన ఇతనే నాకు తగిన బాడీ గార్డ్ అని నా నమ్మకం. రాజావారు, అమ్మాయి గారి కోరికని ఆమోదించండి. కానీ అదొక్క మనవి, ఎంతో అమూల్యమైన అమ్మాయి గారి ప్రాణాలని సంరక్షించే ఆ వీరుడు ఎంత ప్రజ్ఞావంతుడో పరాక్రమవంతుడో మన పరివారం ముందు రుజువు చెయ్యాలి. అంగీకారమేనా? కరెక్ట్. అమ్మాయిలు గారు, ఇతని పేరేమిటన్నారు? వారేమీ అనలేదండి, నేనే అంటున్నాను. నా పేరు విజయ్. విజయ్. విజయ్ విజయ్, మేం పెట్టే పరీక్షలో నెగ్గితేనే నీకు ఉద్యోగం, ఓడిపోతే నీ ప్రాణాలే పోతాయి. సిద్ధమేనా? తప్పుతుందా? పొట్టకూటి కోసం ప్రాకులాడేవాడిని ఏ పరీక్షకైనా ఒప్పుకోవాలిగా.
పోటీలో అతడు చూపించిన చాతుర్యం, ఆ నేర్పరితనం చూస్తుంటే ఏనాడో గతించిన ఆ రవీంద్రుని ప్రజ్ఞ ఎంతో కొంత నాకు కనిపిస్తోంది. అంటే ఆ రవీంద్రుడే ఇలా వేషం వేసుకొచ్చాడంటారా? చచ్చ, అంత తెలివి తక్కువ మాట నేను చస్తే అన్ను. రవీంద్రుడేనాడు అంతరించాడు, కానీ ఇంతటి సాహసవంతుడు ఇక్కడ ఉండడం ఏనాటికైనా మనకి ముప్పేమో అని నాకు అనుమానం కలుగుతోంది. అమ్మా, పాలు తాగి వేళైంది, తీసుకో. నాకు అక్కర్లేదు. తప్పమ్మా, ఏ వేళకి తీసుకోవాల్సింది ఆ వేళకి తీసుకోవాలి. నాకు తప్పప్పుడు చెప్పడానికి నువ్వెవతివే? మా దయాధర్మం మీద బ్రతికే నువ్వు నాకు నీతులు చెప్తావా? నోరు ముసుకొని పాడుండు. పదవి చేయి. మాలిని, ఆవిడెవరు? నే పుట్టక ముందు నుంచి మా ఇంటిని పట్టుకుని వేలాడే పని మనిషి, పేరన్నపూర్ణ. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? అబే, ఏం లేదు బాబు. నాకు తెలుసమ్మా, కన్న బిడ్డకే తల్లినని చెప్పుకోలేక బ్రతుకుతున్నా కన్న తల్లి మనసులోని ఆలోచనలేమిటో నాకు తెలుసు. ఏమిటి బాబు నువ్వు అనేది? యథార్థం. మాలిని మీ రక్తం పంచు పుట్టిన బిడ్డని నాకు తెలుసమ్మా. ఎవరు నువ్వు? దైవం లాంటి మీ భర్త తీర్చిదిద్దిన మనిషినమ్మా. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? ఆయన బ్రతికే ఉన్నారమ్మా. బాబు, ఎంత చల్లని మాట చెప్పావు. చీకటి నుండి నా కళ్ళల్లో వెలుగు నింపావు. మీ భర్త బ్రతికే ఉన్నారమ్మా, అది నిజమే. కానీ మీరెవ్వరికీ సుమంగలిగా కనిపించకూడదు. ఏమిటయ్యా నువ్వు అనేది? నేను చెప్పేదంతా వింటే అసలు విషయం మీకే అర్థమవుతుంది. మా లక్ష్యం నెరవేరాలంటే ఆయన బ్రతుకున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు బొట్టు పెట్టుకుంటావా? వద్దు బాబు, ఎక్కడో అక్కడ ఆయన చల్లగా ఉంటే నాకంతే చాలు. అలంకారం లాంటి ఈ బొట్టు లేకపోయినా బాధపడను. నీ లక్ష్యం నెరవేరిన రోజున మళ్ళీ నేను ఆయన పాదాల దగ్గరికి చేరుకుని సుమంగళిగా ఉంటాను. బాబు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటమ్మా అది? మాలిని నా బిడ్డని, నిజమిది అని దానికి ఏనాడు తెలియనీకు బాబు. దాని మనసు తట్టుకోలేదు. నేను చెప్పకపోయినా విధి తలుచుకున్న రోజున ఎవరెవరికి ఏ ఏ నిజాలు తెలియాలో అవన్నీ తెలిసే తీరుతాయి. నేను వస్తానమ్మా. విజయ్, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. నాకు సోట్ ఫైట్ నేర్పుతూ గాని. అలాగే. నీకు చాలా విద్యలుచ్చే, ఒకే ఒక విద్య మాత్రం వంటబట్టలేదండి. నీకు రాని విద్య అంటూ ఉందా? ఏమిటది? లోపల విషం ఉంచుకుని పైకి తేనె కురిపించే ప్రశస్తమైన విద్య. అది నీకే కాదు, ఎవరికీ రాదు, రాకూడదు. అక్కడికి మాకు వచ్చినట్టుగా మాట్లాడతావేమిటి? అంతలు అడిగినప్పుడు చెప్పు, అడగనప్పుడు విను. చెప్తాం. ఎక్కడి నుంచి వచ్చావు విజయ్? విడిది నుంచి. విడిది నుంచా? అదెక్కడుంది? విడిది పాలెమని మా ఊర్లేండి. అక్కడ నువ్వు ఏం చేసేవాడివు? కాటు వేసే పావుల కూరలు పీకేవాణ్ణి, పొంచి ఉన్న పుల్ల మెడలు వంచేవాణ్ణి, నక్కి ఉన్న నక్కల పీకలు నొక్కేవాణ్ణి. అన్ని మంచి మంచి పనులు చేసే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? ఏదో కాస్త మార్పు కోసం. మొత్తానికి దివాణంలోకి నేర్పుగానే ప్రవేశించావు. అనుకున్న పని అయ్యేంత వరకు ఓర్పుగానే ఉంటాను. అలాగా? ఇంతకీ ఏమిటో అనుకున్న పని? చెప్పడం నాకు అలవాట్లేదు, చేసి చూపించడం తప్పుగా భావించకండి. అబ్బే, అయినా అడిగి తెలుసుకోవడం తప్పు కాదు కదా.
ఏదైనా అడిగి తెలుసుకోవడం గొప్ప కాదు, సొంతంగా కనిపెట్టి తెలుసుకోవాలి. అలాంటి ప్రయత్నాలు నువ్వు చేస్తే ప్రమాదాల్లో ఇరుక్కుంటావేమో నాయనా. ప్రమాదాల పని పట్టటం నాకు పుట్టుకతో వచ్చిన లక్షణం. అయితే లక్షణంగానే ఉంటావు. మీలాంటి వారి ఆశీస్సులుంటే ఎవరైనా సరే లక్షణంగానే ఉంటారనుకుంటా. అలా నువ్వు అనుకుంటూ ఉండాలని నేను కోరుకుంటా. మీ కోరిక తీరాలని నేను దేవుని వేడుకుంటా. పంతులు గారు, ఇక్కడున్న కత్తులు కొన్నింటికి తేనె పూసినట్టుగా కనిపిస్తున్నాయి. వీటిని శుభ్రంగా కడిగించి పదును పెట్టించమని మన పని వాళ్లకు పురమాయించండి. ఉంటాను. అయ్యా, మాటకు మాట ఈటలే వదిలాడు. ముందు ముందు ఏం చేస్తాడో ఏమిటో. ఏం చేయడానికైనా వాడు ఉంటేగా. తెలివితేటలు బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆయుష్ తక్కువిస్తాడట భగవంతుడు. చెప్తాం ఆ సుపురాణంలో కౌసుడు కూడా. నోర్మై, నా దగ్గర పురాణం చెప్పావు అంటే ఆ ఆయుష్ తక్కువ వాళ్ళు నిన్ను చమేసేస్తా. చెప్తాం. ఏమే ముద్దు పెట్టుకుంటావా నన్ను? మా ఎంగిలి మెతుకులు తిని బ్రతికే నీలాంటి పనివాళ్ళు నన్ను తాకడం కూడా తప్పేనే. అలాంటిది ముద్దు పెట్టుకుంటావా? చిచి, మాలిని, కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు పొగరెక్కిందా నీకు? తల్లి లాంటి అన్నపూర్ణ మీద చేసుకుంటావా? ఇది నాకు తల్లి లాంటిదా? పొట్టకూటి కోసం మన కాళ్ళ దగ్గర పడుండే ఈ తక్కువ జాతి మనిషి మన గుమ్మం దగ్గర కుక్కలా హీనంగా పడుండాల్సిన ఈ ముష్టిది బ్లూ బ్లడ్ కలిగిన నాకు తల్లి లాంటిదంటావేంటమ్మా? ఇలాంటి వాళ్ళు మనకు పాదసేవ చేయడానికి. ఐశ్వర్యం చూసుకుని అహంకారంతో పెద్ద చిన్న తేడా తెలియక ప్రవర్తించే నీకు నిజమేమిటో తెలియాలి. రత్నమాల, పూర్ణ, నువ్వు సహించి భరించగలిగిన దీని చేష్టలనిక నేను భరించలేను. ఒసే మాలిని, జమీందారీ రక్తమని విడిచిపడే నిన్ను కన్నదెవరో తెలుసా? నేను కాదే, ఈ అన్నపూర్ణ. తన రక్తం పంచుకుని పుట్టిన నిన్ను నా బ్రతుకు కాపాడడం కోసం నా చేతుల్లో పెట్టింది, నన్ను తల్లిని చేసింది ఈ పుణ్యమూర్తి. ఇప్పటికైనా అర్థమైందా నువ్వెవరో, నీ పుట్టికేమిటో? ఇప్పటికైనా తెలుసుకున్నావా నీ రక్తం ఎవరిదో, అది ఏ రంగుదో? నాకు బ్రతికే అర్హత లేదు, నన్ను చావని. మాలిని, నిజాలన్నీ నీకంటే ముందుగా నాకు తెలుసు. చావు అనేది సమస్యకు పరిష్కారం కాదు. పొరపాటు చేసిన మనిషి చనిపోవడం గొప్ప కాదు. ఆ పొరపాటు సరిదిద్దుకుని బ్రతకాలి, మరో 10 మందిని బ్రతికించాలి. ఒక తల్లికి అన్యాయం చేశానన్న ఆవేదంతో నువ్వు ప్రాణం తీసుకుంటే 2 తల్లులకు అన్యాయం చేసిందని అవుతావు. ఇంతకాలం నిన్ను ఆయాగా చూసుకుంటూ బ్రతుకుతున్న నీ కన్న తల్లి ఏమవ్వాలి? ఇంతకాలం నీ చేత అమ్మా అని పిలిపించుకున్న ఈ పెంచిన తల్లి ఏమవ్వాలి? 2 తల్లుల గుండెలు బద్దలు చేయటం న్యాయం అంటావా? ఊహించని నిజం తెలియగానే తట్టుకోవటం కష్టం అవుతుంది. తట్టుకుని వాళ్ళకి నీ ప్రేమను అందిస్తూ వాళ్ళ ప్రేమను నువ్వు అందుకుంటూ బ్రతుకుని అందంగా మలుచుకోవాలి. మాలిని, ఒక రకంగా ఈ లోకంలో అందరికంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. పుట్టుక ఒకటే అయినా తల్లులిద్దరు. నువ్వు చెప్పేది నిజమా? అవును పితృదేవా, వారిరువురు అశ్వారూఢులై ఉత్తర దిశగా ఉన్న పల్లె వైపు బయలుదేరుట మా కల్లారా గాంచితివి. సాయుధ బలములు ఏమీ తోడు లేకుండా వారిరువురు మాత్రమే. చాలు, విషయం అర్థమైంది. ఇక నీ భాషతో నన్ను విసిగించకు, హింసించకు. ఆ బాడీ గార్డుని, వాడు గార్డుగా ఉండే బాడీని ఏం చెయ్యాలో నేను చెప్తాను. పువ్వులు లాంటి పసి బ్రతుకులు అలా రాలిపోయాయి. దీపం లాంటి గౌరీ ఆరిపోయింది. పాలించే ఆ జమీందారి పల్లెను ఆ విధంగా నాశనం చేసింది. మా నాన్నగారి పేరు అడ్డు పెట్టుకుని ఆ దివాన్ అన్ని దారుణాలు చేశాడన్నమాట. మాలిని, అధికారంలో ఉన్న మనిషి ఆదమర్చి ఉంటే అవకాశవాదులు అన్యాయాలు చేయడం సహజం. విజయ్,
గౌరకపోయాక పల్లె పాడైపోయాక ఆ శివుడేమయ్యాడు? న్యాయం కోసం దివాణానికి వచ్చి నవ్వుల పాలయ్యాడు. పుట్టినరోజు కానుకగా నీకు అప్పగించబడి అవమానం పాలయ్యాడు. అకారణంగా దెబ్బలు తిని అమాయకంగా ఏడ్చాడు. నువ్వు చెప్పేది నిజమే విజయ్. ఇప్పుడు ఎక్కడున్నాడు శివుడు? అతని క్షమాపణ అడగాలి. ఎక్కడున్నాడో చెప్పు. నీ ఎదురుగా మారిన రూపంలో ఉన్న ఈ విజయ్ ఆ శివుడు. విజయ్ నువ్వా? అవును, నేనే. ఆఖరి క్షణంలో గౌరీకిచ్చిన మాట కోసం కష్టాల్ని, కన్నెలని, బాధల్ని భరించి విజయుణ్ణయ్యాను. అంటే వెళ్ళిపోయిన అక్క కోసం నువ్వు అనుకున్నది సాధించాలని ఇలా మారావన్నమాట. నిజంగా ఎక్కడున్నా అక్క ఆత్మకి శాంతి కలుగుతుంది. మాలిని, ఆనాడు నేను గీసిన గౌరీ బొమ్మదికు ఎప్పటికైనా ఈ రాయి మీద బొమ్మ చెరిగిపోవచ్చు, కానీ నా గుండె మీద ముద్రపడ్డ గౌరీ బొమ్మ మారిపోదు, మాసిపోదు. ఇక దుష్టప్రముఖాంచబోదు. నాగోజీ, ఏమిటిలా వచ్చావు? నీ అందం మీద నా దండం మోసుపడి వచ్చింది. ఈ తుంటరిని తొలగించి మనం జంటగా ఇంటికి ఎగుదాం. నమ్ము. వాడిని పట్టుడు, తొక్కి పట్టి నొక్కుడు, నొక్కి పట్టి తొక్కుడు. వారిని బంధించి పితృదేవుల విడిదికి పంపుడు. పతంగి, మాలినీదేవి, వంట ఇంటి కుందేలు వల్ల లొంగిపోయిన వాడు విజయ్ కాదు, అప్పటి మరి రాజమందిరం ఎక్కుదాం. పద. ఏమిటి కొత్త పశువా? పశువు అనటం కంటే మదం ఎక్కిన మృగం అనటం మంచిది. జాగ్రత్తగా కట్టి కట్టించేయమన్నారు దివాన్ గారు. ఎంతటి మృగం అయినా సరే నెల తిరగకుండా మన కాళ్ళ దగ్గర కుక్కై పడి ఉంటుంది. ఆకలిగా ఉందా? మరి రొట్టె కోసం వెళ్ళలేదే? ఒక చిన్న రొట్టె ముక్క కోసం మన తోటి వాళ్ళతో దెబ్బలాడటం పొరపాటు అనిపిస్తుంది.
మరి కొన్ని రోజులు పోతే నీ ప్రాణాలు నిలబెట్టుకోవటమే నీ మొదటి కర్తవ్యం అనిపిస్తుంది. అప్పుడే చేరతావు ఈ కాట్ల కుక్కల కొట్లాటల్లోకి. ఎవరి కోసం వాళ్ళు తాపత్రయపడే బదులు అందరూ కలిసి అందరి కోసం ఈ అన్యాయాన్ని అరికట్టొచ్చుగా. లోకంలో అన్నిటికంటే దారుణమైంది ఆకలి. దాని ముందు అయ్య, అన్న, తల్లి, చెల్లి అందరూ అన్ని కూడా చాలా తక్కువ అవుతాయి. ఆ నిజం కనిపెట్టే దివాన్ని ఏర్పాటు చేశాడు. దీని కారణంగా బంధాలు, అనుబంధాలు అన్నీ తెగిపోతాయి. అన్యాయాలు, ఆలోచనలు అనేవే అంతరిస్తాయి. ఏ ఇద్దరు కలిసిమెలిసి ఉండరు. పిల్ల చేపలను చంపుకు తినే తల్లి చేప మనస్తత్వం ఏర్పడిపోతుంది ప్రతి ఒక్కడికి. అటు చూడు, అతను మనలో ఖైదీయేగా, అందరిలోకి కండబలం ఉన్నటువంటి వాడు. అందుకే తోటి వాళ్ళని ఎలా దోచుకుతుంటున్నాడు చూడు. అన్యాయాన్ని ఆపటం, మర్యాదగా వాళ్ళ రొట్లు వాళ్ళకిచ్చాయి. వాళ్ళ పేర్లేవి రాయలేదు దీని మీద. ఆహా, దాని మీద నీ పేరు లేదుగా బే. ఆకలనేది అందరికీ ఒకటే. అదా, నేను చెప్పేది మీరంతా శ్రద్ధగా వినండి. మనం ఆలోచనలు, ఆశలు గల మనుషులు. రాళ్ళు రప్పలం కాం, బానిసలం పీనుగులం కాం. తలుచుకుంటే కలిసికట్టుగా మహాశక్తిగా మారి మరో ప్రపంచాన్ని సృష్టించగలిగిన వాడు. అది కనిపెట్టే దివాన్ భానోజీ మనల్ని అణగదొక్కాలనుకున్నాడు. అమాయకంగా జేజేలు పలికే వెర్రె గొర్రెల్లాంటి ప్రజలు తప్ప మనలాంటి వాళ్ళు ఉండటం తమ ప్రభుత్వానికే ప్రమాదం అనుకుని మనల్ని బంధించి ఇక్కడ పారేశాడు. అయితే నిప్పుని గుప్పెట్లో దాచలేరని, వరదగా వచ్చే విప్లవాన్ని ఆపలేరని, దోచుకు తినే పాలకులు కూలిపోతారని మనం నిరూపించాలి. రెట్టింపు పనితోనూ అర్ధాకలతోనూ చావలేక బ్రతికే మనం ఏం చేయగలం? ఆలోచిస్తే చెయ్యలేనిది లేదు, తలుచుకుంటే సాధించలేనిది లేదు. చూడండి, 200 మందికి 100 రొట్టెలు వాళ్ళు పడేసేది ఎందుకో తెలుసా? మనలో మనం కొట్టుకు చావాలని. అదే మనందరం కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వస్తే వాళ్ళ కుటిల పన్నాగాన్ని మనం దెబ్బతీయొచ్చు. ఎలాగా? ఒక పూట వాళ్ళు వేసే 100 రొట్టెల్ని మనలో 100 మందే తీసుకుని తింటే, రెండో పూట వేసే రొట్టెల్ని మిగిలిన 100 మంది తింటారు. దీనివల్ల మనలో మనకు దెబ్బలట్లుండవు. ప్రతి వాడు రోజుకి ఒక్క పూటైనా కడుపు నిండా తింటాడు. ఏమంటారు? నిజమే. ప్రతి పూట అంతా దెబ్బలాడుకుని ముక్కలు తినే కంటే ఒక్కొక్క పూట ఒక్కొక్కరు కడుపు నిండటం మంచిది. కానీ విజయబాబు, మనలో మార్పు వచ్చినట్టు గమనిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. తలలు వంచుకుపోయే అమాయకులు ఆలోచనలతో తలలు పైకెత్తితే పాపిష్టి పాలకులు ఊరుకోరు. ఊరుకోలేక వాళ్ళు మన సర్వనాశనానికి పూనుకుంటారు. అదే వాళ్ళ నాశనానికి నాంది అవుతుంది. నాంది అవ్వాలి. అది ఎలాగో చెప్తాను వినండి. రేపు భోజనం సమయంలో యథాప్రకారం వాళ్ళు మనకు రొట్టెలు విసురుతారు. రొట్టెల కొరకు కుక్కల్లా కట్లాడుకునేవాళ్ళు ఎలా తయారయ్యారండి? ఎంత ధైర్యం రా నీకు? మా అమ్మాయిలు గారిని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలా? నీ రక్తం ఏమిటి, మా రక్తం ఏమిటి? మాది బ్లూ బ్లడ్. అండర్స్టాండ్? మాతో సంబంధం కలపడానికి నువ్వెంత, నీ బతుకెంత?
మళ్ళీ మాట్లాడేవంటే నీ తల తీయించేస్తాను, జాగ్రత్త. బ్లూ బ్లడ్ అని పదే పదే రెచ్చిపోయావంటే ఇప్పుడే చీల్చి నీ రక్తపు రంగేమిటో చూపించేస్తాను. ఏరా, మా మీదే కత్తిస్తావా? మేము అమాయకులుగాను మూర్ఖులుగాను కనిపిస్తున్నావా? నీ సంగతి ఇప్పుడే తేల్చేస్తాం. ఎవరక్కడా? 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 మేము తప్ప ఎవరూ లేరక్కడ. చూడు భూపతి, నువ్వు నా మాట వింటావని, నాతో సంబంధం కలుపుకుంటావని ఇన్నాళ్ల నుంచి నీ పిచ్చి చేష్టల్ని ఓపిగ్గా భరించాను. నిజానికి నేను లేకపోతే నువ్వు లేవు, నీ రాజ్యం లేదు. ఆవేశపడకు, అటు చూడు. ఏమిటి ఏమిటి దారుణం? ఇది దారుణం కాదు భూపతి. నీ బిడ్డనిచ్చి నా కొడుక్కి పెళ్లి చేయకపోతే అప్పుడు అందరి ప్రాణాలు తీసేస్తాను. దాన్ని దారుణం అంటారు. మన విడిదికొచ్చిన ఖైదీ విప్లవం లేవదీశాడు. బానిసలందరూ కలిసి తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ కథకి వీళ్ల కథకి మంగళహారతి అక్కడే పాడేద్దాం. శభాష్ బాడీగార్డ్, శభాష్. అందమైన ఆడపిల్లల బాడీని రక్షించడమే గాక అణగారిపోయిన అర్భకుల బుద్ధుల్ని రెచ్చగొట్టినందుకు నీకు నా జోహార్లు. గొర్రెలందర్నీ పులులుగా చేసి వెంటేసుకు బయలుదేరావు. ఎక్కడికని, ఏమి చేద్దామని చెప్పమంటావా? అధికారం అవకాశం చేజిక్కించుకుని, పదవులనేవి మీ బాబుగారి సొమ్మనుకుని దౌర్జన్యపు దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగించే మీలాంటి వాళ్లను పునాదులతో సహా పెకలించి సమాధులు కట్టడానికి బయలుదేరాం. ప్రజల్ని మీ ఆనందం కోసం ఆడుకునే ఆటబొమ్మలుగాను, మీ అవసరాలకు ఉపయోగపడే బలిపశువులుగాను భావించి వాళ్లను సుఖశాంతులతో పాలించడం మాని పీల్చి పారేసి, వాళ్లను రక్షించడం మాని భక్షించి వేస్తే దురహంకార నిరంకుశపు జమీందారిని తగలబెట్టి బూడిద చేయడానికి బయలుదేరాం. భానోజీ, ఏ ప్రభుత్వమైనా ప్రజల చేత ప్రజల కోసం ఏర్పడాలని, ఏ స్వార్థపరుడికి ప్రజల నెత్తికెక్కి తొక్కే అవకాశం ఉండకూడదని నిరూపించి రామరాజ్యానికి అర్థం చెప్పి ముందు తరాలకి మేము ఒక ఆదర్శంగా నిలవాలని బయలుదేరాం. భానోజీ, అందుకే నీలాంటి వాడు ప్రభువుల పాలిట అంటూ రోగము అన్నారు. మీ ఉద్యమాన్ని మొక్కగా ఉన్నప్పుడే నరికెయ్యకపోతే వేళ్లతో పాతుకుపోయి దేశమంతా అల్లుకుపోయే ప్రమాదం ఉంది. అలా అనుకుని మమ్మల్ని ఆపాలని ప్రయత్నించితే ఓడిపోతాం. ఆ ఓడిపోయే ఆటలో దాచుకున్న వాటిల్లోంచి ఏ ముక్కను ఎప్పుడెలా విసరాలో ఈ భానోజీకి బాగా తెలుసు. అటు చూడు. నీకు ప్రాణమైన ముద్దుగుమ్మ మాలిని, దాని కుటుంబం. ఆఖరికి నీకు అన్నం పెట్టిన జమీందారును కూడా బంధించావన్నమాట. పాలు పోసేవాణ్ణి కాటు వేస్తే దాన్ని పాము అనాలి. ప్రేమగా పెంచేవాణ్ణి పంజాతో కొడితే దాన్ని పులి అనాలి. అవసరాన్ని బట్టి తల్లిని చెల్లిని అంతం చేస్తే దాన్ని రాజకీయం అనాలి. భోజనం పెట్టిన వాడిని బంధిస్తే వాడిని భానోజీ అనాలి. ఆగు! ఒక్కడుగు ముందుకు వేశావా, ముందు నీ వాళ్ళనంతం చేస్తాను. ఆ తర్వాత నా బలగం నీ వెనకాలన్న బానిసల మీద పడుతుంది. ఎవరి తలలు ఎన్ని రాల్తాయో చరిత్రకారులు పద్దు రాసుకుంటారు. ఏమంటావు? గతంలో లాగే మళ్ళీ నువ్వు తెలివి తక్కువగా మాట్లాడుతున్నావంట. రవీంద్ర, నేను నమ్మిన సిద్ధాంతం గెలిచే రోజు చూడ్డానికి బ్రతికే ఉన్నాను భానోజీ. నా ఆశయానికి రూపంగా, నా అస్త్రశస్త్ర విద్యలకు ఆకారంగా విజయ్ని తీర్చిదిద్ది పంపింది నేనే అని నేను ఎప్పుడో అనుమానించాను రవీంద్ర. కానిప్పుడు జరగబోయే రక్తపాతంలో నీ ఆశయం నాశనం కాబోతుంది. అదే నీ తెలివి తక్కువ. వాళ్ళు వీళ్ళు కొట్టుకుని చంపుకున్నాక నెత్తులు చిందే నేలని, నేలకూలిన శవాలని ఎవరేలుకుంటారు? ప్రజలే చచ్చిపోయిన తరువాత నీదైనా నాదైనా ప్రభుత్వం అనేది ఉండి ఏం చేస్తుంది? ఏమిటి నువ్వనేది? జన నష్టం లేకుండా గెలుపు నిర్ణయించుకోవటం ఉత్తమం. ఒకప్పుడు నేను సృష్టించిన అతి శక్తివంతమైన పంచభూతాలు నీ దగ్గర ఉన్నాయి. వాటికి మళ్లీ నేను తయారు చేసిన విజయుడికి బలాబలాల పోటీ ఏర్పాటు చేద్దాం. ఆ పోటీలో పంచభూతాలు గెలిస్తే నీ నిరంకుశత్వానికి నీరాజనాలిచ్చి మేమంతా లొంగిపోతాం. విజయుడే గెలిస్తే నువ్వు నీ అనుచరులు ప్రజాశక్తికి తలవంచాలి. రవీంద్ర,
నా చేతిలో ఉన్న 5 శక్తుల ముందు నీ విజయుడు పరాజయం కాక తప్పదు. అది నీ ఓటమి కిందే లెక్క.